యేసుక్రీస్తు శరీరధారిగా లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు విశ్వసించినటువంటి వాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన ఎందుకు విశ్వసించినటువంటి వాడు నిత్య జీవం. ఈ యోహాను సువార్త 20, 30, 31 వచనాలే ముఖ్య వచనాలు. 20 అధ్యాయము 30, 31 వచనాలు. యేసు దేవుని కుమారుడు అని విశ్వసించి నమ్మి ఆయన ఎందుకు జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. ఆయన రాసిన ఆయన ఎందుకు రాశాడో చెప్పాడు అనమాట. యోహాను సువార్త యోహాను గారు రాశారు. యేసుప్రభు మరణ పునరుత్థానాలని ఎందుకు రాశారో చెప్తున్నారండి. ముఖ్య ఉద్దేశం యేసు శరీరధారిగా వచ్చారని, ఆయన విశ్వసించిన వాడు నిత్యజీవం పొందుతాడని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. యోహాను సువార్త 1వ అధ్యాయం. విశ్వసించిన వాళ్ళు అవునా? అది యేసు దేవుని కుమారుడని విశ్వసించిన వాళ్ళు ఉన్నారు, విశ్వసించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చారు అనడానికి సాక్ష్యాలతో చెప్పారన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేని అన్నాడు. ఆది యందు అనే మాట ఆదికాండం 1:1 గుర్తుపెట్టుకోండి. ఆది యందు అనే మాట ఆదికాండం 1:1 అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అన్నమాట. ఆయన అనే పదముందు చూసారా? ఆయన ఆది యందు ఆ దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. యేసుక్రీస్తు వారు ఆదిలో దేవుని దగ్గర ఉన్నారు అన్నాడు అనమాట. ఈ వాక్యము అనే మాట లోగోస్ అన్నాడు. గ్రీకులో లోగోస్ అంటే వాక్యము అని అర్థం. అది మనకి ప్రకటన గ్రంథం 19:13 వాక్యం అనే నామం పెట్టబడింది అన్నారు చూసారా? ప్రకటన గ్రంథం లోగోస్ అంటారు అన్నమాట. గ్రీకులో లోగోస్. ప్రకటన 19:13 వచనం. ప్రకటన గ్రంథం 19:13. ఇక్కడ మనకి మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎప్పుడైనా ఒక డౌట్ వస్తే ఏ పౌలు గారు రాసిన పత్రికలో డౌట్లు వచ్చిన పౌలు గారి పత్రికలోనే ఎదుర్కోవాలి డౌట్స్, అర్థాలు. అలాగే యోహాను గారు రాస్తున్నారు, ఆది యందు వాక్యం ఉండేను అనే మాట ఉందండి. వాక్యం అంటే పదాల కాదు, వాక్యం అనే పదాలు కాదు, లోగోస్ అనే నామం. అంటే వాక్యం అనే నామం ప్రభువుకు ఉంది. ఇది ఆదిలో, ఇది 19:13 వాక్యం అనే నామం ఆయనకు ఉండేను అని ఉంటుంది. రక్తంలో మంచబడిన వస్త్రం ఆయనకు ఉంది, ఆయన వాక్యం అనే నామం పెట్టబడి ఉంది అన్నాడు అనమాట. అంటే వాక్యం అనే పేరు ఆదిలో ప్రభువారికి పెట్టబడింది అనమాట అని ఈ పెట్టి రాశారనమాట. అది అంటే ఆయన ఉన్నారు. అబ్రహాం పుట్టుక మునిపే నేను ఉన్నా అన్నారు. యోహాను 8వ అధ్యాయంలో. ఉన్నారంటే ఉన్నారనాలి. ఆది యందు వాక్యం ఉండే, వాక్యం దేవుని యందు, వాక్యము దేవుడై ఉండేని అన్నదన్నమాట. అంటే ఆయన ఆది యందు దేవుని దగ్గర దేవునితో ఉన్నారు అన్నమాట. దేవునితో ఉన్నారు, దేవుడై ఉన్నారు అని అనమాట ఆదిలో. మరి అప్పుడు ఇద్దరు దేవుళ్ళని కాదు, ఇద్దరు దేవుళ్ళని కాదు. ఆయన దేవుని దగ్గర ఉన్నారు. నిత్యత్వంలో ఆయన ఏమై ఉన్నారు అని అంటే దేవుడై ఉన్నారు అని అంటే, మన పిలిపి పత్రిక చెప్పాడు కదా, దేవునితో సమానుడై ఉన్నాడని. అంటే అంతే, అంతవరకే మాట్లాడాలి. అంతే. పిలిపి పత్రిక 2 అంతే, దేవునితో సమానుడైనాడు అంతే. ఆయన దేవుని దగ్గర ఉన్నారు అంతే. ఇంకా అవన్నీ మనకి తర్వాత విషయాలు. అవి మనకి ఆదిలో దేవుడు ఉన్నారు, యేసుప్రభువు ఉన్నారు, దేవునితో సమానుడై ఉన్నారు అంతే. ఇక ఇద్దరు దేవుళ్ళ, ముగ్గురు దేవుళ్ళ కాదు,
దేవుని దగ్గర దేవుడు ఆయన దేవుడు అంటే ఆది అంతం లేనివాడని. దేవుడు అంటే ఆది అంతం లేని. యేసుప్రభు వారు కూడా ఆది అంతం లేనివారు కాబట్టి లేనివారుగా ఉన్నారు అంతే. ఆ ఉద్యానంతో మనం ఆ వచ్చినాన్ని చూడాలి తప్ప ఇద్దరు దేవుళ్ళ ముగ్గురు దేవుళ్ళ ఉద్దేశం కాదు. దేవుని దగ్గర ఉన్నారు, దేవుడే ఉన్నారు, దేవునితో సమానుడై ఉన్నారు అంతే. ఇక మానవుడికి వచ్చినప్పుడు ఇంకా ఆయన దేవుడు అనకూడదు. శరీరధారిగా వచ్చినప్పుడు ఏమనకూడదు, దేవుడు అనకూడదు, మానవుడే అనాలి. దేవునితో సమానుడైనటువంటి వాడు శరీరాన్ని ధరించుకొచ్చాడు, మానవుడే అనాలన్నమాట. అది ఇప్పుడు శరీరం ధరించుకొచ్చాక దేవుడు అన్నారు అనుకో, అప్పుడు మనకి ఇద్దరు దేవుళ్ళు అవుతారు. శరీరం ధరించుకొచ్చాక దేవుళ్ళు అనకూడదు, శరీరాన్ని ధరించి వచ్చాక దేవుళ్ళు అనకూడదు. మానవుడు దేవుని కుమారుడు అనాలి, దేవుని కుమారుడు అనాలి. మన విశ్వాసం కూడా దేవుని కుమారుడే. ఇప్పుడు మన విశ్వాసం కూడా ఆయన ఉనికిలో ఏమై ఉన్నాడు అంటే జగత్తు ముందు ఏమన్నాడు, దేవునితో సమానుడై ఉన్నాడు అంతే. చాలామందికి తెలియక జీవనం యేసుప్రభు దేవుడు కాదంటున్నాడు అంటూ ఉంటాడు. మనకు దేవుడు కాదన్నాను కానీ ఎవరికే మనకి దేవుడు కాదు. అయినా నిత్యత్వంలో ఏమై ఉన్నాడంటే ఈ గ్రంథం ఏం చెప్పిందో అదే ఉన్నాడు అనాలి. మన ఇష్టమైన మాట్లాడతలేదు కదా. ఆయన ప్రభు అన్నారు, నేను జగత్తు పునాది వేయబడకుంటే ఉన్నాను, తండ్రి దగ్గర ఉన్నాను అన్నారు. ఆయన అబ్రహాం పుట్టుకునిపోయి నేను ఉన్నాను అన్నారు. ఆయన ఉన్నానని ఆయన అంటే మనం లేడంటమా? అవునా కదా? తెలియాలి దేవుడు ఒక్కడే అంటే మన ఇంట్లో దేవుడు అనే మాట తండ్రి అనే మాట రావాలి. ప్రభు ఒక్కడే అంటే యేసు ప్రభు రావాలి. అది పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనాలి అంతే. మనము ముగ్గురు దేవుళ్ళని ఒప్పుకోం. బైబిల్ ఒప్పుకోలేదు, బైబిల్ చెప్పదు ముగ్గురు దేవుళ్ళని. ఇద్దరు దేవుళ్ళు అంటే ఇద్దరు దేవుళ్ళు కాదు, క్రైస్తవులకి దేవుడు ఒక్కడే. వాళ్ళ ఉనికి ఏమై ఉంది అంటే వారు ఏమై ఉన్నారు, ఎక్కడున్నారు అంటే తండ్రి దగ్గర ఉన్నారు. ఆయన స్వభావంలో స్వరూపంలో సమానులై ఉన్నారు. ఆ దేవునితో స్వభావంలోనూ స్వరూపంలో సమానున్నారు. సర్వశక్తి అంటే ఆయనకున్న అధికారము వీళ్ళకి లేదు. ఎవరికి? ప్రభువుకి కానీ పరిశుద్ధాత్ముడు కానీ సర్వాధికారం అయితే లేదు. అదే సుప్రీం ఆయనే, దేవునితో సమానులు అంతే, అంతవరకే. అది కాబట్టి మనం ఇంకా ఎక్కువగా మాట్లాడకూడదు. అది అంటే ఆదిలో దేవుని దగ్గర ఉన్న ఆయన శరీరాన్ని ధరించుకొచ్చాడు, దీనికి మేము ఆధారం, మేము రుజువు అన్నాడు యోహాన్ గారు. మీకు అర్థమైందా? ఆదిలో ఉన్న ఆయన, దేవుని దగ్గర ఉన్న ఆయన శరీరాన్ని ధరించుకొచ్చారు, అది పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యారన్నారు మత్తయి వార్తలు కదా. మరి ధరించుకొచ్చారు అన్నాడు. కాబట్టి మన క్రైస్తవుల దేవుడు అని ఇప్పుడు ఎవడంటే క్రైస్తవుల దేవుడు అంటే తండ్రే. మరి యేసు ప్రభు ఎవరంటే ప్రభు లేదా కుమారుడు, పరిపాలించే రాజు అనే విశ్వాసమే ఉండాలంతే. మన విశ్వాసం ముగ్గురు దేవుళ్ళు ఇద్దరు దేవుళ్ళు ఇలాంటి విశ్వాసాలు కరెక్ట్ కాదు బైబిల్ ప్రకారంగా. అది కాబట్టి దేవుని దగ్గర ఉన్న ఆయన చూడండి, అక్కడ కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు. ఆయన కలగజేయలేదు, జాతకత పెట్టుకోండి. సృష్టికర్త ఆయన కాదు, సృష్టికర్త యేసు ప్రభు కాదు, సృష్టికర్త ముగ్గురు కాడు కూడా కాదు, సృష్టికర్త ఒక్కడే తండ్రి. ఆయన ఉన్నాడంతే. మన స్వరూపం మన పోలికలో చేయదుము ఉన్నాడంతే. మన స్వరూపంలో మన పోలికల్లో చేయదు ఉన్నాడంతే అనమాట. అయితే యేసుప్రభు గురించి యోహాను 9 క్షమించి రోమపత్రిక 9:5 యేసుప్రభు దేవుడు అని ఆయన గురించి కాదు. తీతు పత్రిక 2:20 తీతు 14:15 ఆయన గురించి కాదు, తండ్రి గురించి ప్రభు గురించి చెప్పడం జరిగింది. మహాదేవుడు అనేది తండ్రి గురించి చెప్పడం జరిగింది. అదే అది తర్జుమా మిస్టేక్స్ అయ్యి. ఎందుకంటే ఇద్దరు దేవుళ్ళు అనే భావన లేదు బోధలో, ఇద్దరు దేవుళ్ళు అనే బోధన లేదన్నమాట. ఇది ఆదిలో దేవుని దగ్గర ఉన్నారు. ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఉన్నారు కలిగినప్పుడు ఆయన ఉన్నారు అంతే తప్ప ఆయన కలిగించలేదు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగించలేరు అన్నారు. మనకు తెలియనప్పుడు ఏమనుకున్నామంటే ఆయన
దేవుడు పరలోకంలో ఉన్నారో యేసుప్రభు సృష్టించారు, పరిశుద్ధాత్మను పునాదులు వేశారు అని చెప్పేసి ఒక చిన్న అది లాగారు. అది కరెక్ట్ కాదనమాట. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ అని ఉన్న కాడ దేవుడే. ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా ఎవరో దేవుడే సృష్టించేశాడు అంతే. మన స్వరూపం మన పోలికలు ఉన్నప్పుడు ఉన్నారు. మన స్వరూపం మన పోలికలు ఉన్నప్పుడు అంటే ఆయన స్వరూపంలో స్వభావంలో సమానులు అంతే. అంతవరకే మాట్లాడాలి. ఆయన స్వరూపంలో స్వభావంలో సమానులు, దేవుడైనా ప్రభు అయినా పరిశుద్ధాత్ముడైనా. అది కొంచెం ఈ భిన్నంగా ఉంది. భిన్నంగా ఉండడానికి కారణం ఏంటంటే మరి అప్పుడు లేఖనాలు ఈ వాస్తవాలు అంతే. మూలంలో మనం గ్రహిస్తున్నాం కదా, మరి రోమ 9:5 మూలంలో రాంగ్ తర్జుమాది అదనమాట. అందుకని ఇది గమనించి దేవుని దగ్గర ఉన్నారో కలిగినప్పుడు, సమస్త సృష్టి కలిగినప్పుడు ఉన్నారు అంతే. ఈ ప్రభు పరిశుద్ధాత్ముడు వాళ్ళ పనులు ఏమీ లేవు అంతే, ఉన్నారంతే. అది మన విశ్వాసం అంతే. కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు. అవును, కలిగి ఉన్నది ఏది అది మనకి కొలసి 1:15లో కూడా దృశ్యమైనవి అదృశ్యమైనవి అని ఏదైనా సరే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండేను. కొలసి 1:15 ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం మనుషులకు వెలుగును. జీవం అంటే జోయే అని అర్థం. జీవం అంటే జోయే అని అర్థం. జీవము అని అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం. జోయే జీవము అంటే దేవము అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం అంతే. దేవునితో సంబంధం కలిగి ఉండడం. ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. వెలుగు ఫోటో అంటే వెలుగు అని అర్థం. ఫోటో నిజానికి ఫోటో అంటే వెలుగు, తెలుసా మీకు? గ్రీకులో ఫోటో అంటే వెలుగు. ఫోటో అంటే వెలుగు. వెలుగు తీయించుకున్నావా, నీ వెలుగు తీయించుకున్నావా అని అనాలి. ఫోటో ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. ఆ మనుషులకు వెలుగై ఉండడం అంటే దేవునితో సంబంధం అనేది అది లోకానికి వెలుగై ఉంది. ఆ వెలుగు చీకటిలో ఉండేను. యేసుప్రభువు వారు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. చీకటి అంటే ఇది లోకం, దాన్ని గ్రహించలేదు. 6 దేవుని యొద్ద నుండి పంపను ఒక మనుషుడు ఉండేను. ఎవరైనా? యోహాను గారు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి సాక్షిగా వచ్చాడు. అది సాక్షి అనే మాట వాడబడింది చూసారా? అంటే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడంటాను కూడా సాక్షి ఈయన. ఎవరో? యోహాను గారు అనమాట. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్షిగా వచ్చాను. అయితే కొంతమంది వాదన ఏంటంటే, ఇప్పుడు ఆది యందు వాక్యం దేవుని యొద్ద ఉన్న అన్నాడు కదా, యేసుప్రభువు దేవుని దగ్గర ఉన్నాడు అన్నాడు కదా, అలాగే యోహాను గారు కూడా 6వ వచనంలో దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు అన్నాడు కదా. ఈయన కూడా దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడంటే ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చాడా? కాదు. దాని అర్థం యేసుప్రభువు దేవుని దగ్గర నుంచి వచ్చాడంటే దేవుడి దగ్గర పరలోకం నుంచి వచ్చాడని కాదు. యోహాను గారు కూడా దేవుని యొద్ద నుండి వచ్చాడు అన్నాడు కదా. దేవుని యొద్ద నుండి వచ్చాడు కాబట్టి యోహాను గారు దేవుడి దగ్గర ఉన్నవాడా ఇంతకుముందు అనో ప్రశ్న లేవనెత్తారు. యోహాను గారు ప్రవక్త, మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారు చెప్పారు ఏమన్నారు? యేసుక్రీస్తు వారు ఏం చెప్పి దేవుని యొద్ద నుండి వచ్చారన్నా దేవుని దగ్గర నుంచి వచ్చినట్టే లెక్క. అంటే యోహాను గారు జగత్తుకు ముందు దేవుని దగ్గర ఉన్నారని కాదు దాని అర్థం. దేవుని దగ్గర నుంచి వచ్చారంటే దేవుని చేత పంపబడిన వారు అని అర్థం. అలాగే యేసుప్రభువు వారు కూడా దేవుని యొద్ద ఉండేను అని అంటే దేవుని యొద్ద ఉండేను అనే మాట ఉంది కదా, ఆ ఒక్క మాటే కాదు ఆధారం మనకి. యేసుప్రభువు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేశారు. ఏమని?
తండ్రి లోకం పుట్టుకొనుపు నాకు ఏ మహిమ ఉండెనో అన్నాడు. నన్ను మహిమత్యం అన్నాడు. లోకం పుట్టుకొనుపు ఏ మహిమ ఉందంటే దేవునితో సమానుడిగా ఉన్నాడు అని మహిమ ఉంది. అదే మహిమ మళ్ళా తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఇవ్వడం జరిగింది. దేవుని అంత తర్వాత నేను అబ్రహాం కంటే ముందు ఉన్నాను అన్నాడు ఆయన. ఉన్నాను అంటే ఉన్నాడనే కదా దాని అర్థం. అది మన పేతురుపత్రిక 3:18-19 కూడా ఆయన ఆత్మ ఇది ఎవరు మన నావు కాలంలో ప్రభువారు ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించారని ఉందన్నమాట. 2 పేతురుపత్రిక క్షమించండి 1 పేతురుపత్రిక 3:19 అదే 3:18-19 పేతురు రాసిన 1 పత్రిక 3:18-19. దేవుని యొద్ద నుండి అనే మాట అలాగా చేశారన్నమాట. యోహాను గారికి యేసుప్రభువుకి తేడా లేదా? ఆయన ప్రవక్త, ఈయనేమో దేవుని యొక్క పక్షంగా పరిపాలించేవాడు, పరలోకంలో కూర్చొని పరిపాలించిన ఈయనకి తెలియదు. అతని పేరు యోహాను, అంటే ఎవరు బాప్తిజం ఇచ్చే యోహాను అనమాట. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమించడానికి సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు. ఎవరో యోహాను గారు యేసుప్రభువై ఉండలేదు. ఆ వెలుగును గురించి సాక్ష్యమించడానికి అతడు వచ్చాడు. నిజమైన వెలుగు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది లోకంలోనికి వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తుంది. దేవునితో సంబంధాన్ని కలిగించేది ఎవరో యేసుప్రభువే కదా. మరి అదే వెలుగు. ఆయన లోకంలో ఉండేను, లోకం ఆయన మూలంగా కలిగిన కానీ లోకం ఆయన మూలముగా కలిగాను, లోకం ఆయన్ని తెలుసుకోలేదు. అసలు ఆయన బట్టే కలిగింది, ఆయన మూలంగా కలిగింది, ఆయన సృజించలేదు. జాగ్రత్తగా పెట్టుకోండి, మూలం ఆయన. యేసుప్రభువుని బట్టే సృష్టి కలిగింది, మూలం అంటారనమాట. అంతే, ఆయన మూలముగా కలిగింది, ఆయన కలిగించలేదు. మళ్ళా అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మూలంగా కలిగాను కానీ లోకం ఆయన తెలుసుకోలేదు. అసలు సృష్టే యేసుప్రభువుని బట్టి కలిగింది కానీ యేసుప్రభువుని తెలుసుకోలేకపోయారు. ఆనాడు గురించి మాట్లాడుతున్నాడు ఇది. ఓకేనా? రైట్. ఎవరాలో? యూదులు. స్వకీయులు అంటే ఎవరో? యూదులు అనమాట. స్వకీయులు అంటే ఎవరు? యూదులు. ఆయన తన స్వకీయుల ఎదుగు వచ్చాను, యూదుల దగ్గరకు వచ్చాడు అనమాట. స్వకీయులు అంటే ఎవరు? ఆయన యూదులే ఆయన అంగీకరించలేదు. ఇక్కడ 12 తన్ను అంటే యేసుక్రీస్తు వారిని ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా ఆయన యందు విశ్వాసించిన వారికి. అది కాబట్టి ఎందరైతే విశ్వసించారో వాళ్ళందరూ దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. అది యోహాను సువార్త 3:3. దేవుని వల్ల పుట్టినవారు అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళు. ఆయన చూడండి, వారు దేవుని వల్ల పుట్టినవారే. క్రైస్తవులు ఎవరో అంటే దేవుని వాక్యం వల్ల పుట్టిన వాళ్ళు అనమాట. అంటే శరీర సంబంధమైన పుట్టుక కాదనమాట. రక్తం వల్ల అయినా శరీరేచ్చలు శరీర కోరికలను బట్టి, మనిషి ఇచ్చను బట్టి, మనుషుల కోరికలను బట్టి పుట్టినవారు కారు. అర్థమైందా? క్రైస్తవులు ఎవరనమాట? మనుషులు శరీరేచ్చల వల్ల పుట్టిన వాళ్ళు కాదు, శరీరేచ్చల వల్ల పుట్టిన వాళ్ళు కాదు. అంతే. ఎవరు? ఆది యందు ఉన్న వాక్యము, ఆ వాక్యము అనగా ఆ క్రీస్తు, ఆ శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య శరీరధారి అనే మాటను చూసారా? శరీరధారిగా రాలేదన్న వాళ్ళకి ఇది ఆయన శరీరధారిగా వచ్చాడనే మాట అర్థమవుతుంది అన్నమాట.
ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఈ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు అంటే యేసుక్రీస్తు వారి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటే యేసుక్రీస్తు వారిని. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఏ యోహాను గారు అన్నారు, నా నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, మొదటివాడు అయ్యాను, నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాడు. యేసు ప్రభువులోనే కదా మరి కృప పొందుదాం, యేసు ప్రభువులోనే కదా మరి ఎపిసిపత్రి 2:7 ప్రకారం కృప వలన ఎపిసిపత్రి 2:7 ప్రకారంగా 6-7 ప్రకారం కృప వలన మనము రక్షించబడ్డాం. ఎపిసిపత్రి 2:6-7 మనము ఆయన కృప వలనే కదా మరి కృపని పొందాం. యేసు ప్రభువుని బట్టే కదా కృప పొందుతా. ధర్మశాస్త్రం అంటే ఏది? నిర్గమాకాండ 20 అధ్యాయము ధర్మశాస్త్రం 17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. అది మనకి మలాకి 4:4 చెప్పాడు కదా, ఓరేబు కొండ మీద మోషే గ్రంథం మీద ఇచ్చాడని గ్రంథం ధర్మశాస్త్రం. సెవెంత్ డే వాళ్ళు ఏమంటారంటే విధి రూపకమైన ధర్మశాస్త్రం వేరు, పదార్థుల ధర్మశాస్త్రం వేరు అంటారు వాళ్ళు. విధి రూపమైన ధర్మశాస్త్రాలు కొట్టివేయబడ్డాయి అంటే పండగలు, ఆచారాలు, బలులు అవి విధి రూపమైన ఆజ్ఞలు, అవి కొట్టిబడ్డాయి. పదాజ్ఞలు కొట్టివేయబడలేదు, పదాజ్ఞలు ఎప్పుడు శాశ్వతమైనవే, అందులో విశ్రాంతి దినం అనేది కూడా శాశ్వతమైందే అని అంటారు వాళ్ళు, అంటారన్నమాట. 7వ దినాన్ని పరిశుద్ధపరిచాడు కాబట్టి అది ఎప్పుడు ఉంటుంది అన్నాడు అనమాట. అది పదాజ్ఞలు అంటే ఒక్కడే దేవుణ్ణి విగ్రహాలకు పూజించకూడదు, తర్వాత తల్లిదండ్రులు సెలవుచ్చాలి, వెళ్ళి కూడా ఉండే ధర్మశాస్త్రం ఇది, దీన్ని కొట్టకూడదు అని అన్నాడు అనమాట. అప్పుడు మరి మోసే ధర్మశాస్త్రం అందు అన్నారు కదా. ఇప్పుడు మత్తయి 5 అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు? నేను మీతో చెప్పినది ఏమనగా, ఒకడు నర చేయొద్దన్నాడా? నేను కోపడు ప్రతివాడు నరహ అంతే అన్నాడు. 5 అధ్యాయము మత్తయి 22 నుంచి చదివితే అర్థమవుతుంది. 31లో వ్యభిచారం చేయొద్దు అన్నాడు. మరి వ్యభిచారం చేయొద్దని ఎక్కడన్నాడు? ధర్మశాస్త్రంలో అన్నాడు, 10 ఆజ్ఞల్లో. యేసు ప్రభువు ఏమన్నారు? మాపు చూపే చూడొద్దు అన్నారు. మరి ఇంకా అందువల్ల వ్యభిచారం చేయొద్దన్నారు ధర్మశాస్త్రంలో. లోతైగా ఆలోచించేది ఏంటంటే మాపు చూపు చూడకూడదు, ప్రారంభమే అది అనమాట. అందువల్ల ప్రభు చెప్పిన బోధ గ్రహించాలి మనం, అది. అందుకని వీళ్ళు ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం అనేది ఒకటే, అదైందా? పదాజ్ఞలు ప్లస్ మిగిలిన ఆజ్ఞలు కలిపి ధర్మశాస్త్రం అంటారు. అందుకని పదాజ్ఞలు ఒకటినే ధర్మశాస్త్రం అనరు. అందువల్ల అంతా కొట్టివేయబడింది, అంతే తీసేయబడింది అనమాట. అది రద్దు చేయబడింది. అందులో కొత్త నిబంధనలు కూడా కొన్ని ఇవ్వబడ్డాయి. అందువల్ల మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. అవునా? సేనాకాండ దగ్గర అది నిర్గమాకాండ 20 అధ్యాయం. పద్ధతిలో కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగినాయి. కృప అంటే దేవుని ప్రేమ, జాలి ఎలాగా యేసు ప్రభు ద్వారానే కలిగినాయి. ఇప్పుడు యోగ్యత లేని వాళ్ళకి యోగ్యత అనేది ఎలా వచ్చింది? యేసు ప్రభు ద్వారానే కదా. అదే అన్నాడు అనమాట కృపా సత్యం అంటే. వాస్తవాలు కృపా సత్యం అని అంటే యోగ్యత లేని వంటి వారికి యోగ్యత అనుగ్రహించబడింది యేసు ప్రభు ద్వారా, కృప కలిగింది. అది ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు. అది తిమోతి పత్రిక 6:15 కూడా 16 కూడా
తిమోతి రాసిన మొదటి పత్రిక 6:16 కూడా దేవుని సమీపన తెలిసి ఆయన మాత్రం ఇస్తూ అమరత్వం కలవడన్నాడు. మానవుడు ఎవడో ఆయన చూడలేదు, మానవుడు ఎవడో ఆయన చూడలేదు, చూడనేరడు. దేవుడు ఎవడనో ఎప్పుడూ దేవుని చూడలేదు. తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. తిమోతి మొదటి తిమోతి పత్రిక 6:15 వచనాలు. కాబట్టి యేసుప్రభువే బయలుపరిచారు తండ్రిని. ఆయన స్వరూపంలోను స్వభావంలోనూ కనపరిచింది ఎవరో? యేసుప్రభు వారే. ఎవరో బయలుపరచలేదు. దేవుడు నన్ను చూస్తే దేవుని చూసినట్టే అన్నాడు అంతే ఆయన యోహాను 14. అంతే కదా, మరి దేవునికి ప్రేమ ఉంది, గాయ ఉంది. దేవుని స్వభావం ఎలా ఉంటుందో యేసుప్రభు స్వభావం కూడా అలాంటిదే. నన్ను చూసిన కూడా నా తండ్రిని చూసినట్టు అన్నాడు. అది నేనే తండ్రిని అక్కడ చెప్పలేదు. యేసుప్రభు వారు ఎలా బయలుపరిచారు దేవుణ్ణి? బోధల ద్వారా, జీవితం ద్వారా. బోధల ద్వారా, జీవితం ద్వారా యేసుప్రభుని బయలుపరిచారు భూమి మీద. దేవుని క్షమించి తండ్రిని. దేవుడు ప్రేమస్వరూపి, అర్థమైందా? దేవుడు పాపం లేనివాడు. ఈ బయలుపరిచింది ఎవరనమాట? యేసుక్రీస్తు వారు. అలా బయలుపరిచేశాడు అనమాట. అంటే యోహాను గారిని అడిగారు కొంతమంది లేవీలు యోహాను వద్దకు వచ్చి యాజకులు, నువ్వు క్రీస్తువా అని అడిగారు. అంటే మెస్సియవా అని అడిగారు. కాను అన్నాడంట. మరి నువ్వెవరు? నువ్వేలేవా అని అడగ. అతడు కాను నేను. నువ్వు ఆ ప్రవక్తవా అని అడగారు. అంటే ఆ ప్రవక్తం అంటే ఏది? ద్వితీయోపదేశకాండం 18:18. నా వంటూ ఒక ప్రవక్త వస్తారన్నాడు కదా, ఆ ప్రవక్తవా అని అడిగారు. యేసుప్రభువే. ద్వితీయోపదేశకాండం 18:18. నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగారు. ద్వితీయోపదేశకాండం 18:18లో నా వంటూ ఒక ప్రవక్త వస్తారన్నాడు కదా, అపోస్తలుల 3:22లో చెప్పినట్టుగా. 18:18. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, నువ్వు క్రీస్తువా అని. క్రీస్తు నేను కానన్నాడు అని చెప్పేశాడు. నువ్వు ఏలియావా అని అడిగారు. ఏలి అంటే ఇదే యోహాను గారినే. ఇది బాప్తిస్మం ఏలియా వస్తాడని ఉంది కదా, మరి ఈయన తెలియదుగా, యోహాను గారికి తెలియదుగా. నువ్వు ఏలియావా అంటే కానన్నాడు ఆయన. మరి నువ్వెవరు? ఆ ప్రవక్తవా? ద్వితీయోపదేశకాండం 18:18లో నా వంటి ఒక ప్రవక్త వస్తాడని మోసే అన్నాడు కదా, ఆ ప్రవక్తవా అని అడిగారు. కానన్నాడు అంతే. కాబట్టి మరి నువ్వు ఎవరెవరో మమ్మల్ని పంపిన వరకు మేము ఉత్తరం ఇవ్వాలని నేను కూర్చి నీకేంతో చెప్తున్నది అని నేను అతను అడిగారు. అందుకు అతడు, ప్రవక్త అని యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరళం చేయడని అరణ్యంలో ఎలుగెత్తు ఒకని శబ్దం అన్నమాట. యెషయా గ్రంథంలో చెప్పబడింది కదా, నలభై 3వ వచనం. యెషయా గ్రంథం 40 3వ వచనం. అది ఈయన అనమాట. ఇది ప్రభుత్వ సరళం చేయడానికి అరణ్యంలో ఎలుగెత్తు ఒకరి శబ్దం అన్నాడు కదా, నేను ఆయన్ని అన్నాడు అనమాట. అంటే యెషయా ప్రవచించిన ఎవరి గురించి చెప్పాడో ఆయన అన్నాడు అంతే. మత్తయి 3:1 2 వచనంలో అందులో ఉంది. అప్పుడు పంపబడిన పరిచయులకు చెందినవారు వారు నువ్వు క్రీస్తు అయినా ఏలు అయినా ఆ ప్రవక్త కానియల్లా ఎందుకు బాప్తిస్మం ఇస్తామని అతన్ని అడిగారు. యోహాను, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరగరు, ఆయన చెప్పుల వారిని ఇప్పటికైనా నేను యోగ్యుడిని కానని వారితో చెప్పారు. చూసారా, యేసుక్రీస్తు వారు గురించి యోహాను గారికి తెలుసా తెలీదా? యోహాను గారికి తెలుసు, వీళ్ళకి తెలియదు ఈనాడు లోకంలో వాళ్ళకి.
యోహాను బాప్తిమిచ్చిన యోర్దాను నది అవతల బేతలని సంగతులు జరిగినాయి. యోహాను బాప్తిమిచ్చిన యోర్దాను నదికి ఆవలన బేతనీలో ఈ సంగతులు జరిగినాయి. మొన్నటి యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూసి, ఇదిగో లోకపాపాన్ని మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఎవరో బాప్తిమిచ్చు యోహాను గారు. లోకపాపాన్ని మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటి వాడు అయినను. నేను ఎవరి గురించి చెప్తున్నా ఆయన ఈయన. నేను ఆయన్ని ఎరగనైతిని. ఎవరిని? యేసుక్రీస్తు అని. ఆయన ఇశ్రాయేలు ప్రత్యక్ష మొగుటకు నేను నీళ్ళలో బాప్తిమిచ్చి వచ్చాను కానీ అని చెప్పాను. మరి యోహాను సాక్ష్యం ఇస్తూ ఆత్మ పావురం వల్లే ఆకాశం దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయన్ని ఎరగనైతిని కానీ నీళ్ళలో బాప్తిమిచ్చున్నవాడు బాప్తించుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చునో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిమిచ్చేవాడని చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చానని చెప్పాడు అనమాట. అంటే మొదటి అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు అని దేవుని కుమారుడని చెప్పాడు అనమాట, సాక్ష్యం ఇచ్చాడనమాట. తమ్ముడు ఏంటి బద్ధకంగా ఉంది, పెరుగు తినడం వల్ల ఏంటో కుర్తి వేసి నాకు కూడా కొంత నిద్ర వచ్చేస్తుందేంటి, పెరుగు తినడం వల్లంటవా? ఏసీ ఎంత ప్రమాదాన్ని చేస్తుందో మనకు. అవును, అది నేను పెరిగేసుకున్నాను దానివల్ల. అవును, అదే సాక్ష్యం ఇచ్చారు. ఇక్కడ దాకా మీకు అవగాహన అయిందా లేదా అని అర్థమైందా? ఇప్పుడు బాప్తిసించి యోహాను గారు కూడా యేసుప్రభు శరీరంలోకి వచ్చారు, ఆయన దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారు అని చెప్తున్నారు అనమాట. ఆ యోహాను గారు ఈ యోహాను గారికి చెప్పిందని చెప్తున్నారు. అపోస్తులని యోహాను గారు బాప్తిస్మిచ్చి యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని చెప్తున్నారు. ఆయన కూడా ఇచ్చారండి. నెక్స్ట్ అది ఫ్యానా పెయింట్ లేకపోతే చల్లెడితే ఇంకా ఇలా 20,000 పెట్టుకుంటే ఇంకా మనం ఎన్నాళ్ళైనా అలా ఉంచేసుకొచ్చేమో. ఏమో దాని కాదు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కట్టేస్తాం మేము, ఒక గంట వేసుకొని తిప్పి కింద అయినా ఒక గంట తిప్పి పడుకుంటాం. అది లేదా మన ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఒక గంట మేము 2-3 గంటలు, అదే ఒక గంట ఎండలో పని చేసేవాళ్ళు కదా బాబు అనిపిస్తుంది మనకి ఎప్పుడు ఇంకా ఇదే కాబట్టి.
లేదా కాసేపు ఆపేయండి ఏసీ. తమ్ముడు కాసేపు ఏసీ ఆపేసి ఫ్యాన్ వేసేయండి. తక్కువలో పెట్టండి అందుకే. ఆగిపోద్ది కూలి. యోహాను సువార్త ప్రభువు యొక్క శరీరధారిగా వచ్చారని చెప్పేసి స్పష్టంగా చెప్తుంది. ఆనాటి కాలానికి ఈ సువార్త చాలా అవసరం. ఆ అబద్ధ బాధకుల కాలంలో కొంచెం వాటర్ కొంచెం ఏదో కొద్దిగా చాలా తక్కువ అంతే 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 ఉన్నారంతే. మనకి విశ్వాసం అంతే. ఇక మనము ముగ్గురు చేశారు, ముగ్గురు దేవుళ్ళు ఇలా అన్నాం అనుకో, అవన్నీ మనం ప్రజల్ని ఎదగనవట్లేదు అన్నమాట. ప్రజల్ని మైండ్ సెట్ ఎదగనవట్లేదు. మనం అంతవరకే మనం మాట్లాడాలి. ఎవరయ్యా మీకు దేవుడు అంటే క్రైస్తవులకి తండ్రి, యేసు ప్రభువు అంతే. అంటే ప్రజల్లో కూడా మనము విషయాల్ని నోటికి చెప్పాలని. నేతాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా మనం కూడా ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు దేవుళ్ళే ముగ్గురు ఉన్నారు. ఈ విశ్వాసం అసలు ఏమీ ముగ్గురు దేవుళ్ళు అపోస్తులు ఎక్కడ చెప్పారా? మనకు ప్రారంభంలో ఏసే దేవుడు, అది మనకు నేర్పింది. మొదటి స్టేజ్ అది. రెండో స్టేజ్ ముగ్గురు దేవుడు, మూడో స్టేజ్ ఇంకే ఒక్కడే దేవుడు. అంటే నేర్చుకుంటుండగా మనకు కొన్ని అలవాటు అవుతాం. అంటే ఒకటో తరగతిలో ఉన్నప్పుడు ఒకటో తరగతిలో ఉన్నాయి అర్థమవుతాయి, ఏం అర్థం అవ్వవు. రెండో తరగతి ఇప్పుడు మనకి అంతే కదా. మాకు ట్రైనింగ్లో ఏంటంటే ఒక అరగంట చెప్పేయడం, నోట్స్ వేసుకోండి అంటారు. ఇలా వర్డ్ టు వర్డ్ లేదు ట్రైనింగ్లో, అవుట్లైన్ అంతే. మళ్ళీ కంప్లీట్గా అనుమానం ఉండదు. ట్రైనింగ్ అనేది ఇలా ఉందనుకోండి, అనుమానం ఉండదు. ఇప్పుడు ఆ ప్రవక్తవా అని అంటే ఒకడంటాడు మహమ్మద్ ప్రవక్త అంటాడు, ఒకడు ఏది బైబిల్లో తీసి మహమ్మద్ ప్రవక్త ఎందుకు వస్తాడు? ఆ ప్రవక్త అంటే ఎదుగో మా ప్రవక్త గురించి చెప్పడం జరిగింది, ఆయన ఇంకా రాలేదు అని లిటిగేషన్ ఎత్తేస్తారు. అంటారు యేసు ప్రభువా క్రీస్తువా అన్నాడు, ఆ ప్రవక్తవా అన్నాడు. క్రీస్తువా అంటే క్రీస్తు, ఆ ప్రవక్త అంటే మహమ్మద్, నెక్స్ట్ వచ్చేవాడు అని అడిగాడు అన్నాడు. చూసా ఎలా కలిపేసుకున్నారు ఇందులో. ద్వితీయోపదేశకాండం 18 జ్ఞాపకం రావాలి. నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులో పుట్టిస్తాడనేది, అది పర్ఫెక్ట్ అన్నమాట. సరే ఒక్క వచ్చిన అర్థం కాకపోయినా మనల్ని పక్కదారికి పట్టేస్తుంది. అందుకే ఉపదేశకుడికి మొత్తం అటు నుంచి ఇటు తెలియాలి. అక్కడి నుంచి ప్రకటన దాకా ప్రతి ఓటు భావాలు అన్నీ తెలియాలన్నమాట.
ఆ ఉద్దేశంతోనే అడిగారు, నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగారు అనమాట. తెలుసు అంటే అంటే రాజువా, మెస్సియా అంటే రాజు అనమాట. నువ్వు రాజువా లేదా ఆ ప్రవక్తవా అని అలాగనమాట. ఆ కోణంలో అడిగారు అన్నమాట. ఓకే, తగ్గిస్తారా? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా ఇదిగో లోకపాపాన్ని మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల. అర్థమైంది. యోహాన్ గారు యేసుక్రీస్తు వారిని గొర్రెపిల్లగా పోల్చారు. అందుకని పాత నిబంధనలు గొర్రెపిల్లలు బలయ్యి కాబట్టి పాప నిమిత్తం. లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల. లోక పాపాన్ని, పాత నిబంధనలు గొర్రెపిల్లలో ఒకటి పాపాన్ని మోసి, ఈయన మొత్తం లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. నా వెనక ఒక మనుషుడు వచ్చున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు అని చెప్పేసి వచ్చున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందుటివాడు. నేను ఎవరి గురించి చెప్తున్నో ఆయనే ఈయన. నేను ఆయన్ను ఎరగనైతుని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షుడు నీళ్ళలో బాప్తిమిచ్చుటూ వచ్చితనని చెప్పాను. మరి యోహాను సాక్ష్యమిచ్చు ఆత్మ పావును వల్ల ఆకాశంలో దిగివచ్చుడు చూచితని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయన ఎరగనైతిని కానీ నీళ్ళలో బాప్తిమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగివచ్చుట నిలిచి చూతువో అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎవరు ఏదో నిలుస్తారో నీవెవరి మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చాను అన్నాడు. మరునాడు మరలా యోహాను అతని శిష్యుల్లో ఇద్దరు నిలిచి ఉండగా, ఎవరో బాప్తిస్మిచ్చే యోహానును ఇద్దరు శిష్యులు. అతడు అడుగుచున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతను చెప్పిన బాటను బట్టి ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. ఆ ఇద్దరు ఎవరో? ఆంద్రేయ, యోహాను గారు. యోహాను సువార్త రాసిన యోహాను గారు. మరి అదేగా ముందు అప్పుడు దేవుని రాజ్యం రాబోతుంది అని చెప్పినప్పుడు మరి ఆయన శిష్యులు అవ్వాలిగా. ఆయన శిష్యులే ఈయన శిష్యులు అయ్యారు. ఆంద్రే, యోహాను గారు. యోహాను గారు బాప్తిజం ఇచ్చి యోహాను గారు శిష్యులేలో ఎవరు? ఆంద్రే అని యోహాను గారు. యేసు అప్పుడు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు కదా. అతను చెప్పిన మాట బట్టి ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. యేసు వెనకకు తిరిగి వారు తను వెంబడించుట చూసి మీరు ఏమి వెతుకుతున్నారో వారిని అడగ. వారు రబ్బీ అని ఇబ్రూ భాషలో బోధకుడా నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగారు. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూసి ఆ దినాన ఆయన వద్ద బస చేశారు. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయ్యాను. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. పేతురు గారు యొక్క సహోదరుడు అనమాట. ఎవరు? ఇద్దరిలో ఒకడు. ఇతను మొదట తన సహోదరుని సీమోను చూసి అంటే పేతురు గారిని చూసి మేము మెస్సియాను కనుగొంటే మీద అతనితో చెప్పాడు. మెస్సియా అంటే అభిషేక్తుడు అనమాట. అంటే క్రీస్తుని చూసామన్నాడు అనమాట. మేము క్రీస్తుని చూసామన్నాడు అనమాట. యేసును వద్దకు అతను తోడుకుని వచ్చాను. మెస్సియాను మాటకు అభిషేక్తుడు అని అర్థం. యేసు అతని వైపు చూసి నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అంటే రాయి అని అర్థం. కేఫా అంటే రాయి అని అర్థం. అని మాటకు రాయి అని అర్థం అనమాట. రాయి, చిన్ని రాయి. ఇది సజీవుడకు దేవుని కుమారుడు అనే బండ కాదు. దేవుని కుమారుడు అనేదేమో బండ, ఇదేమో చిన్న రాయి అదనమాట. చాలామంది పేతురు అనే బండ మీద సంఘాన్ని కట్టాడు ప్రభు అని అంటారు. సజీవుడకు దేవుని కుమారుడు అనే బండ మీద సంఘం కట్టబడింది. అది తెలియాలి. పేతురు అంటే పెట్రాస్. తెలియక అలా మాట్లాడాడు. పేతురు అనే బండ మీద సంఘాన్ని కట్టాడు ప్రభు అని. సజీవుడగే దేవుని కుమారుడు పేతురు గారి నోట్లోంచి వచ్చిన నిజమైన మాట మీద కట్టాడు అనమాట.
మరునాడు ఆయన గల్లేకు వెళ్ళగోరి పిలుపుని కనుగొని నన్ను వెంబడించమని అతను చెప్పాను. పిలుపు అంటే ఇదే మామూలుగా అపోస్తుల్లో ఒకడు. 3 అయినప్పుడు ఎవరెవరు? ఇద్దరు, ఆంద్రియ ఇంకొక ఆయన, తర్వాత ఇంకొక ఆయన ఎవరు? పేతురు గారు. ముగ్గురు కలిసారా? ఇప్పుడు పిలుపు 4 ఆయన. మరునాడు ఆయన గల్లీకి వెళ్ళగోరి పిలుపుని కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. పిలుపు బేత్సాయిదా వాడు, అనగా ఆంద్రియ పేతురు అని వారు పట్టణపు కాపురస్తుడు. ఆంద్రియ పేతురు అని పట్టణపు కాపురస్తుడు అంటే ఆ బేత్సాయిదా వాళ్ళలో. పిలుపు నతానీయులు కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయన కనుగొంటమని ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. మేము మెస్సీయాని కనుగొన్నాం అన్నాడు. మళ్ళానే 4 అయ్యారా? ఇప్పుడు నతానీయులు 5 అవుతున్నారు. నతానీయులను కనుగొన్నారు. కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరు గురించి రాశారో అన్నమాట. యేసుప్రభు చెప్పారు కదా లోకాసువార్త 24:44. యేసుప్రభు చెప్పారు కదా, ఏది నన్ను గూర్చి రాయబడిన ధర్మశాస్త్రంలోను కీర్తనలోను ప్రవక్త గ్రంథాలు నన్ను గూర్చి రాయబడి అన్నారు కదా, రాయబడి అన్నారు కదా. ఆ రాయబడిన ఆయన కనుగొనడం అన్నారు నతానీయులతో. నజరేయుడని యేసు అని అన్నారు. నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా అని అన్నారు. అప్పుడు నతానీయులు నజరేతులోని మంచిది ఏదైనా రాగలదా అని చెప్పి, ఎందుకంటే ఆ నజరేతులోంచి ఎవరో ప్రవక్తలు రారని చెప్పేసి ఉంది. నజరేతులోంచి ప్రవక్తలు ఎవరో రారు అనమాట. నజరేతులోండి అంటే నిజానికి బెత్లెహేమ్ నుంచి రావాలి యేసుప్రభు వారు. నజరేతులోంచి వచ్చారంటే ఆయనకు అనుమానం వచ్చింది. ఎందుకు వచ్చిన కూడా వచ్చి చూడు అన్నాడు అంతే. అప్పుడు వచ్చి చూడంటే పిలుపు అతనితో అన్నాడు. యేసు నతానీయులు తన ఎద్దకు వచ్చి చూసి ఇదిగో ఇతను నిజంగా ఇశ్రాయేలుడు, ఇతను ఏంది ఏ కాపడం లేదని అతను గురించి చెప్పాడు. ఎవరి గురించి? నతానీయులు. ఆయన గురించి చెప్తాడు. ఆయనకి ఆశ్చర్యం వేసింది. నా గురించి ఎలా చెప్పగలిగాడు ఈయన? అది మెస్సియే. సమరయ స్త్రీ అంది కదా, మాకు మెస్సియా వస్తాడని తెలుసు, ఆయన అన్నీ చెప్తాడు, మరి సమరయ స్త్రీ జీవితం గురించి చెప్పాడు కదా, నీతో ఉన్నవాడు నీ భర్త కదా అన్నాడు కదా. అయ్యి బాబోయ్, నా గురించి నాకు చెప్పావుడంటే నువ్వు ప్రవక్తవా అన్నాడు. మెస్సియా వస్తాడని తెలుసు, అవును ఆయనే నేను అన్నాడు. ఆయన విశ్వసించింది. అలాగే ఈ నతానీయులు గారి జీవితం గురించి కూడా చెప్తే ఓహో ఈయన మెస్సియా అని ఆయనకు అర్థమైంది. అది ఆయన జీవితం చెప్పారు కాబట్టి. అది లేఖనాలు తెలిసి చూపించారండి, ఈజీగా అర్థమవుతుంది కదా. చెప్పండి ఆయన ఈయనే అని ఈజీగా అర్థమైపోయింది. తర్వాత దేవుని కుమారుడు. అప్పుడు ఆయన అన్నాడు అనమాట, పిలుపు నిన్ను పిలవక మునిపై నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూసితనంత చెప్పాను. నతానీయులు బోధకుడా, నువ్వు దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు. ఎవరో? నతానీయులు. ఇశ్రాయేలు రాజు అంటే మెస్సియావు. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నేను చూసితనని నేను చెప్పినందువల్ల నువ్వు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన మీరు ఆకాశం తెరవబోట దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటి దిగుటి చూతురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే యేసుక్రీస్తు వారు అపోస్తలుల 2వ అధ్యాయంలో దేవుని పక్షంగా పరలోకానికి అంటే దేవుని అనుమతితో రావటం వెళ్ళటం చూస్తారని చెప్పాడు అనమాట. యేసుప్రభువు వారు పరలోకంలో అధికారి అయితే మరి ఆయన నామంలోనే కదా దేవదూతలు రావడం వెళ్ళటం అనేది జరగాలి. ఆయన అధికారంలోనే కదా. అది ఇదే కాదు గొప్ప కార్యాలు చూస్తారు మీరని చెప్పేసి ప్రభు మాట్లాడారు అనమాట. మొదటి అధ్యాయంలో మీరు యేసుప్రభుని గురించి ఆయన అంటే ఎవరించినా 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయం 40 నుంచి 44 వచనాలు. 40 నుంచి 44.
దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనం చెప్పుటలేదా? కాబట్టి ఆయనను గూర్చి జనసమూహంలో భేదం పుట్టిన. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి గాని ఎవరునూ ఆయనను పట్టుకొనలేదు. ఇది ఉంది ఇలాగా ప్రస్తుతం అలా జరుగుతున్నప్పుడు బంట్రోతులు 45 నుంచి ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడుగుతారు. ఆ బంట్రోతులు ఆ మనుషులు మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేదని అందుకు పరిచయాలు మీరు కూడా మోసపోయారా? అధికారులు జాగ్రత్త గుర్తుపెట్టుకునే మాట, ధర్మశాస్త్రం మెరగని ఈ జనసమూహం శాపగ్రస్తమైందని వార్త అన్నారు. ధర్మశాస్త్రం ఎవరైనా ఒక మనిషి గురించి సంపూర్ణంగా తెలుసుకోకుండా తీరుతుందా అని అన్నాడు. అప్పుడు వీళ్ళు అడిగారు అనమాట, నువ్వు గలయుడువా? అది విచారించి చూడమంటే ధర్మశాస్త్రంలో పాత ప్రవక్తల గ్రంథాలు విచారించి చూడు. గలీలో ఏ ప్రవక్తయు పుట్టడండి. ఎవరంటారు గలీలో ఏ ప్రవక్త పుట్టడాను? మరి గలీలీ ప్రాంతంలో నజరేతుల నుంచి వచ్చారు కదా యేసుక్రీస్తు వారు. నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా అని అందుకు అన్నాడు అన్నమాట. ప్రవక్తలు ఎవరు రారు కదా, మరి నజరేతులోంచి ఏదైనా మంచిది వస్తుందా అని అడిగాడు అనమాట. వచ్చి చూడమన్నాడు. నజరేతులోంచి వచ్చింది. వీళ్ళకి పుట్టినప్పుడు జరిగిన సంగతులు తెలియదు కదా వీళ్ళకి. ఎవరికి? ఈ శిష్యులకి. ప్రభు పుట్టినప్పుడు బెత్లెహేములో జన్మించారని, కైసరు ఐగుప్తు కాలంలో జన్మించినప్పుడు మళ్ళీ ఆయన ఐగుప్తుకి వెళ్ళారని ఈ సంగతులు వీళ్ళకి తెలియదు కదా. టోటల్గా యేసు ప్రభు ఎక్కడంటే నజరేతు. మన నజరేతులో ఏ ప్రవక్త పుట్టాడు కదా గలీలీలో. వాళ్ళ ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో ఉంది ఎవరు పుట్టరని. మరి నజరేతులోంచి మెస్సీ వచ్చాడంటారేంటి మీరు అని వాళ్ళ ప్రశ్న అనమాట. అది దానికోసం అనమాట. నజరేతులోని మంచిగా అంటే ఆయన అంతకుముందు చూశాడనమాట. ఏంటి మేము మెస్సీ అని కనుగొనమన్నాడు. నతనేలేమో నతనేల దగ్గరికి వచ్చాడు. నతనేల దగ్గరికి వస్తే నేను ఎప్పుడు తెలుసు ప్రభు అన్నాడు. నేను అంజూరపు చెట్టు కింద నేను చూశానని అన్నాడు. అది నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా అని అన్నాడు ఆయన. అంటే వాళ్ళకి తెలుసు ప్రవక్తల గ్రంథాలు కానీ ధర్మశాస్త్రం కానీ ఎవరు పుట్టరు, గల్లీలో ఏ ప్రవక్త పుట్టడని. అని దాన్ని బట్టి మాట్లాడాడు అనమాట. నజరేత్ అనేది ఏంటంటే గల్లీ అనేది సామాన్యులు ఉండేది. సామాన్యులు అంటే ఆ గల్లీ గురించి ప్రవక్తల గ్రంథాల్లో ఏమీ రాయబడలేదు. ప్రవక్త ఎక్కడి నుంచి రావాలి, మెస్సీ ఎక్కడ రావాలి? బెత్లెహేం నుంచి రావాలి. బెత్లెహేముడైన మెస్సీ అని కనుగొన్నామన్నారు అనుకో, వీళ్ళకి ఎలుగుదును. బెత్లెహేముడైన యేసు మెస్సీ అని అన్నారు అనుకో, ఎలుగుదును వీళ్ళకి. నజరేతులో నుంచి అనేటప్పటికీ అసలు నజరేతు గురించి ధర్మశాస్త్రం మాట్లాడలేదు, ప్రవక్తల గ్రంథాలు మాట్లాడలేదు. అందుకు నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. ఆ ప్రశ్న అనమాట. నతనేలు ఆయన భక్తిపరుడు. కానీ భక్తిపరుడు మెస్సీ అని కనుగొన్నామన్నారు వీళ్ళు. మెస్సీ నజరేతులో నుంచి వస్తాడు, బెత్లెహేంలోంచి వస్తాడు. మరి డౌట్ వచ్చింది. చూడమన్నాడు అంటే హృదయంలో చెప్పాడు. ఈయన మెస్సీ అన్నాడు. ఏది సమర స్త్రీలాగా. అది హృదయంలోంచి చెప్పాడు కదా, హృదయంలో చెప్పాడు కదా. అంతే నువ్వు దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజు అన్నాడు. అంతే. అక్కడేమో నీతో ఉన్నవాడు నీ భర్తే కాదన్నప్పుడు ఆవిడకి వెళ్ళిపోయింది. మాకు మెస్సీ వచ్చినప్పుడు అన్ని సంగతులు చెప్తామని ఆవిడ గ్రహించి ఆవిడ విశ్రయించి. అంటే ఇప్పుడు చాలామంది అంటే మీకు ఒకటి జరుగుతున్న సంగతి చెప్తాను. తామరాలో బైబిల్ ట్రైనింగ్ ఉందంటే వైజాగ్లో ఉండాలి కానీ, చెన్నైలో ఉండాలి కానీ, హైదరాబాద్లో ఉండాలి కానీ తామరాలో బైబిల్ స్కూల్ ఏంటి? అంటే జ్ఞానము వాళ్ళ ఉద్దేశం ఏంటి? సిటీల్లో ఉంది. సిటీల్లో బైబిల్ స్కూల్ సిటీల్లో ఉన్నాయి. అవునా? తామరాళ్ళలో ట్రైనింగ్ ఏంటి?
దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరో రాజు ఇంటికి వెళ్ళారు. ఎవరో మెస్సై పుట్టిన గురించి అడగడానికి ఎవరైతే తెలిసింది చక్రవర్తి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళారు రాజు ఇంట్లో పుడతాను అంతే కదా మరి. ఏంటి అదే ఇప్పుడు తామరాలో ఈ సువార్త జరుగుతుందంటే చాలా తప్పు కాదు. తామరాడు అనేది చిన్న పల్లెటూరే. తామరాడు చిన్నదే. తామరాడు వైజాగ్ సరిపోదు, తామరాడు విజయవాడ సరిపోదు, తామరాడు చెన్నైకి సరిపోదు, తామరాడు హైదరాబాద్ సరిపోదు. కానీ క్రీస్తు సంఘానికి చెన్నై సరిపోదు, క్రీస్తు సంఘానికి వైజాగ్ సరిపోదు, క్రీస్తు సంఘానికి హైదరాబాద్ సరిపోదు, క్రీస్తు సంఘానికి అమెరికా సరిపోదు, క్రీస్తు సంఘానికి ఏది సరిపోదు. కానీ క్రీస్తు సంఘం ఉంది కాబట్టి జ్ఞానం ఉంది, క్రీస్తు సంఘం ఉంది కాబట్టి అదనమాట. క్రీస్తు సంఘం గొప్పదే. అది తెలియదు కదా మరి. తామరాళ్ళ బైబిల్ స్కూలా అంటారు అనమాట. అది అంటే ఇప్పుడు ఇది విచిత్రంగా ఉంటుందా మరి? యేసుప్రభువుగా ఇంకా విచిత్రంగా ఉంది అలాగే. అంటే తర్వాత 2వ అధ్యాయము ప్రభు మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడనడానికి యోహాను గారి సాక్ష్యం. తర్వాత కొంతమంది శిష్యులు ప్రభువును వెంబడించడానికి రాసుకోండి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడనడానికి యోహాను గారి సాక్ష్యం. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు అని రాయను. మళ్ళీ యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడనడానికి బాప్తిస్మ ఇచ్చే యోహాను సాక్ష్యం. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడనడానికి బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క సాక్ష్యం. కొంతమంది శిష్యులు ప్రభువును వెంబడించడానికి రాసు. శిష్యులు ప్రభువును వెంబడించారు. పేతురు, ఫిలిప్పు, నతానేలు అని రాసుకోండి. పేతురు, ఫిలిప్పు, నతానేలు. రెండో అధ్యాయం. 3వ దినాన గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. 3వ దినాన గలిలయలో కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. కానా మరి గలిలయలోనే కదా ఉంటాయినా. ప్రభువారు ఎక్కడున్నారో నజరేతులోనే పెరిగారు కదా, గల్లీ ప్రాంతంలో ఉన్నారు. గల్లీలో కానా అనే ఊరిలో వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసు ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు. యేసు ప్రభువారి శిష్యులు వాళ్ళకి పిలువబడ్డారు అన్నమాట. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేం పని, అంటే నా గురించి నీకేం పని అమ్మ, నా సమయం ఇంకా రాలేదని. ఆయన తల్లి పరిచారం చూసి ఆయన మీతో చెప్పిన చేయడని అన్నాను. ఆయన తల్లి పరిచారకులు ఆయన మీతో చెప్పింది చేయడం చేయను. యూదులు శుద్ధీకరణ ఆచారపాకు 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపారు. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయారు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో ఆ నీళ్లు ముంచుని తీసుకుని పోయిన వారి పరిచారకులకి కానీ తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియపోయిన కానీ ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ఆ ప్రధాని పెళ్లి కుమార్ని పిలిచి, ప్రతివాడు తను మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయాను. అంటే జబ్బు రసం అంటే ఏంటంటే కల్తీ రసం, అది అంతేగాని జబ్బు అంటే పాడైపోయింది కాదు. జబ్బు రసం పోయాను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారం ఉంచుకుని ఉన్నావని అర్థం చెప్పాను. గలిలయలో కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువల్ల ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచారు. అంటే సంగతులన్నీ వివరిన్నారు ప్రభువారు.
ఈయన ప్రవక్త అని గ్రహించారు, దేవుని కుమారుని గ్రహించారు. ఈ అద్భుతం చేసేటప్పటికి ఆశ్చర్యపోయారనమాట. ప్రభువు నీటి మీద కూడా అధికారిగా, అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం జరిగినాయి అని చెప్పేసి. మొదటి సూచక్రియ అనమాట, అంటే మొట్టమొదటిగా అనమాట. అంటే ఇప్పుడు మత్తయి సువార్త డైరెక్ట్గా 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు దేవుని రాజ్యం సమీపించిందని చెప్పి అనేక అద్భుతాలు మహత్కార్యాలు చేశారు. కానీ ఆయన చేసిన దాంట్లో మొట్టమొదటిది వివాహంలోనే చేశారు. యేసుక్రీస్తు వారు వివాహంలోనే చేశారు మొట్టమొదటిది సూచక్రియ. తల్లి అందరూ పిలువబడ్డారనమాట, వెళ్ళారన్నమాట. ప్రభు పరిశుద్ధాత్మతో నిన్నున్నారు కాబట్టి తల్లి గ్రహించి ఆయన మీతో చెప్పింది చేయండి అన్నారు అంతే. ఆయన మీతో చెప్పింది అలాగూ ప్రభువు చెప్పినట్టుగా నీళ్ళు నింపండి తీసుకెళ్ళని అన్నాడు అంతే. ఇది మొట్టమొదటి సూచక్రియ అనమాట. యేసుప్రభు చేసిన మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశారన్నమాట? వివాహంతోనే స్టార్ట్ చేశారు. విశ్వాసం ఉంచారు అన్నమాట. విశ్వాసం ఉంచిరి అనేది మాట ఇంపార్టెంట్ మనకి. ఏది యోహాను సువార్తలో యేసుప్రభునందు విశ్వాసం ఉంచారు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. యూదులు పస్కా పండుగ సమీపింపగా, యూదులు పస్కా పండుగ ఇది అండర్లైన్ చేసుకోండి. 3 సంవత్సరాలలో ప్రభువారు 30వ సంవత్సరాన్ని మొట్టమొదటికి వెళ్ళిన పస్కా పండుగ ఇది. మూడు సంవత్సరాలు 3 పస్కా పండుగలు వెళ్ళాలి కదా. 3 సంవత్సరాలు 3 పండుగలు వెళ్ళాలి కదా. పస్కా పండుగ 3 అంటే 33.5 సంవత్సరాలు జీవించారనడానికి మనకి యోహాను సువార్తలో 3 పస్కా పండుగలు వెళ్ళిన సందర్భాల్లో మొట్టమొదటి పస్కా పండుగ ఇది. ఆయన 30వ సంవత్సరాన్ని స్వార్థ స్టార్ట్ చేశారు కదా. స్టార్ట్ చేసిన మొట్టమొదటి పస్కా పండుగ ఇది. ఈ 2 అధ్యాయంలో అది లాస్ట్దేమో 13వ అధ్యాయము. యోహాను సువార్త లాస్ట్ పస్కా పండుగ ఆచరించింది అది 13వ అధ్యాయం. అది లాస్ట్ 3వ సంవత్సరం ఉందన్నమాట. మధ్యలో 7వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన పండగకి వెళ్ళలేదా, నువ్వు కూడా వెళ్ళలేదు, ఇంకా వెళ్ళలేదా అని అడుగుతారు కదా. మొదటి పస్కా పండుగ 2వ అధ్యాయమా, తర్వాత 7, 10 2వ పస్కా పండుగ రాసుకోండి అక్కడ. 13 మూడోది అని రాసుకోండి. 7, 10 చదవండి. అయితే ఆయన సహోదరులు పండగకి వెళ్ళిపోయినప్పుడు తర్వాత అన్నాడు కదా. ఒకసారి అనండి, ఇది పర్ణశాల పండుగ ఇదే. 13వ అధ్యాయం మొదటిదే అది. 7వ అధ్యాయంలోది పర్ణశాల పండుగ ఇది. 7, 10 పర్ణశాల పండుగ. పస్కా కాదు, అది పర్ణశాల పండుగ. పైన ఉంది చూడండి. 7వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు ఉంది. అది యూదుల పర్ణశాల 12వ అధ్యాయానికి రండి ఒకసారి. రైట్, అదే అంతే. అది అక్కడ అనమాట. అది మొదటిదే. ఇది రెండోది అంతకుముందు జరిగిపోయింది అనమాట. 7వ అధ్యాయంకి ముందు జరిగిపోయింది అనమాట పర్ణశాల పండుగ. మొదటిది 2వ అధ్యాయం, ఆ తర్వాత 7వ అధ్యాయం రాసుకోవాలి. ఎందుకంటే 7వ అధ్యాయం కూడా పర్ణశాల పండుగ. దానికి ముందు మరి పస్కా పండుగ జరుగుతుంది కదా. అది తర్వాత 13వ అధ్యాయం లాస్ట్ పస్కా. 13వ అధ్యాయం అంతే మొదటి నుంచి.
యేసు పస్క పండుగ ముందే అది లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి ఎంత వచ్చిన ఫస్ట్ 13 అదో వాటి నుంచా ఒకటి రైట్ మూడో ఫస్ట్ లాస్ట్ది అనమాట 3 సంవత్సరాలు అని చెప్పడానికి 33 సంవత్సరాలు ఉన్నాడని అన్న బాప్తిజం పొందిన తర్వాత మొట్టమొదటి పసక 2 అధ్యాయులు అనమాట ఇది. మరి మీ ఊళ్ళేమో 4 రోజులు చేసినట్టు వేసుకొని చెప్పారు కదా 3 సంవత్సరాలు ఏ చూడలేదు ఇంకా. యేసుప్రభు మాదిరి జీవితము. యేసుప్రభు మాదిరి ఏంటి జీవితం. పండగలు అంటే ఇప్పుడు నిజానికి మీరు ఇప్పుడు 40 దినాలు ఆచరించారనుకో వీళ్ళు సిలువేయబడాలి. సిలువేయబడాలి కదా, మోసుకు వెళ్తాం కాదు, సిలువేసేయలేదు. అది 40 రోజులు పాటించిన వాళ్ళు ఏం చేయబడాలి, సిలువేసేయాలి. అది మరి సిలువ తీసుకెళ్ళి సాయంకాలం 9కి అన్నాడు. మరి అదే కదా, మరి అందుకే సిలువేసేయాలి అంటున్నాను. అది ఏ వేసినా సిలువేసేయాలి. ఇంకా అంతే అది క్రైస్తువులు వేసేయాలి సిలువేలు. అప్పుడు ఇక ఎప్పుడు 40 దినాలు పాటించరు. అంతే. అది పండగ అంటే అదొక మధ్యలో పండగ జరిగింది. ఇది రెండో అధ్యాయంలో పండగ అదనమాట. మీకు చెప్తాను ఇంకా వివరంగా. నెక్స్ట్ తర్వాత యూదుల పస్కా పండుగ సమీపంగా యేసు యెరూషలేముకి వెళ్ళి దేవాలయంలో ఎడ్ల గొర్రెలు పావురాలు అమ్మవారిని రోకలు మార్చువారిని కూర్చొని చూసి త్రాళ్ళతో కోడాలు చేసి అంటే వ్యాపారం చేసేసారు. వీళ్ళు ఎడ్లనండి దేవాలయం తోలివేసి రోకలు మార్చువారు రోకలు చల్లేసి అంటే డబ్బులు వారి బలలో పడద్రోసి పావురులు అమ్మవారితో వీటిని ఇక్కడ తీసుకుపోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. అంటే వీళ్ళు పస్కా పండుగకి వెళ్ళారు ప్రభువారు. పస్కా పండుగకి నిజంగా పస్కా ఏం చేయాలి, చాలా నిర్దోషంగా చేయాలి, పవిత్రంగా చేయాలి. వ్యాపారం చేసేసారు దేవాలయాన్ని. అంటే గొర్రెపిల్లలు అక్కడి నుంచి తెస్తారో వీళ్ళు ఇక్కడ అక్కడికి తేరు, వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇక్కడ కొనుక్కోవాలి, డబ్బులు రేట్ ఎక్కువ. మళ్ళా నాణేలు ఈ రోమ ప్రభుత్వం ఉన్నవాడు ఫోటోతో నాణేలు వేయకూడదు దేవాలయంలో. ఆ రోకలు మార్చాలి అంటే ఆ డబ్బులు మార్చాలి. ఇక్కడ ఆ డబ్బులు మార్చడానికి డబ్బులు ఇలా అంటే మొత్తం ఈ వ్యాపారం చేసేసారనమాట. అది ప్రభు గుర్తించి దేవాలయాన్ని వ్యాపారం చేసేసారని చెప్పేసి వాళ్ళని తోలేశారు, కొట్టేసి పంపించేశారు. అప్పుడు శిష్యులు ఇది గ్రహించారు. ఏది కీర్తన 69:9 చెప్పబడింది కదా, నీటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుందని. నీటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించినని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నాను. కీర్తనలు 69:9. అంటే ఎంత వస్తుందా అంటే బిఎస్ఎన్ఎల్ కదా, బిఎస్ఎన్ఎల్లో మనకి ఏంటంటే టీవీ వచ్చేది పొద్దున్న సాయం దాకా ఆడుతూనే ఉంటుంది. ఉదాహరణకి అంటే పెట్టుకోవాలనుకుంటే మామూలుగా 600, ఇక మనకు అన్లిమిటెడ్ అంటే ఇక మన క్లాసులకి తర్వాత ఇటు టీవీలో ఏమన్నా ఎబ్రి గ్రీక్ చూడడానికి, పిల్లలు బొమ్మలు పెట్టుకోవడానికి, ఇంకా అది ఇంకా అన్లిమిటెడ్ ఇంకా అలా వస్తూ ఉంటుంది. యూట్యూబే అత్తమానం యూట్యూబే. టీవీ అంటే మీరు నెట్వర్క్ ఇది పెట్టుకున్నారేమో, ఏది కేబుల్ కేబుల్ పెట్టుకున్నారేమో. కేబుల్ మీరు కేబుల్ బిల్ కట్టాలి. నెట్వర్క్ మీ సెల్ అన్నీ యాడ్ చేసుకుంటారా? కనెక్టింగ్ 200 ప్రైవేట్ ఏమో, అది తక్కువ పెట్టుకున్నారేమో. అందులో రకాలు ఉంటాయి, స్పీడు తర్వాత నెట్వర్క్ ఏదైనా బాగా పనిచేస్తుంది. అంటే యేసుప్రభు వారు 3 సంవత్సరాలు సంవత్సరానికి వచ్చే ఒకటి ఈ మనకి యోహాను సువార్తలో ఉంటుంది అనమాట. 3 సంవత్సరాలు వచ్చారనడానికి మనకు ఒక ఆధారం అనమాట. 30 సంవత్సరాల దాకా ఆయన బాప్తిసం పొందలేదు కదా, 30 సంవత్సరాలు బాప్తిసం పొందారు. ఇది లోక సువార్త 2:23లో 30 సంవత్సరాలు బోధింపు మొదలెట్టారు. బోధింపు మొదలుపెట్టిన తర్వాత
30 సంవత్సరాల నుంచి మూడు పస్కా పండుగలకు హాజరయ్యారు ఆయన. లాస్ట్ పస్కా పండుగ 13వ అధ్యాయం, అది లాస్ట్తో ఇంకా ఆయన మరణించారు. అది ఆ 3 పస్కా పండుగలు బట్టి 3 సంవత్సరాలని చెప్పుకోవచ్చు అంటున్నాను అనమాట. అది దేవుని రాజ్య స్వార్థ ప్రకటించారు. ఇది 2వ అధ్యాయంలో కానానులో మొట్టమొదటి సూచక్రియ చేయటం, రెండవది ఏమో ఇక్కడ దేవాలయాన్ని శుద్ధి చేయటం. మనం కూడా మనకు ఆసక్తి ఉండాలి. 2వ అధ్యాయాన్ని బట్టి నేర్చుకోవాల్సింది 2:23. మనకేం ఆసక్తి ఉండాలి? సంఘంలో ఆత్మ సంబంధమైన ఒక క్రమశిక్షణ, క్రమము, పద్ధతులు ఇవన్నీ ఉండాలని మనకు ఆసక్తి ఉండాలి. మీకు అర్థమైందా? ప్రభు దేవాలయం వరకు ఆసక్తి కలిగి ఉన్నారు. మనకు కూడా ఆసక్తి ఉండాలి. సంఘంలో దేవుని చిత్తం నెరవేర్చబడేటట్టుగా నడిపించాలనే ఆసక్తి మనకు కూడా భక్షించాలి. అంటే ఆదివారం వచ్చి పోతూ ఉంటారు, మిగతాలో పట్టించుకోరు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఆసక్తిని నడిపించాలి. బైబిల్ క్లాసులు పెట్టించడం, సంఘాల్లో ఆత్మ సంబంధం నడిపించడం, మంచి పనులు చేయించడం, ఇలాంటి సంఘాన్ని మనము ఆత్మ సంబంధంగా పురుకొల్పించబడాలన్నమాట. పురుకొల్పి నడిపించాలి. మరి ఆసక్తి ఉంటేనే కదా సంఘాన్ని నడిపించగలుగుతాం. ఇప్పుడు నాకు ఆసక్తి ఉంది కాబట్టే కదా సంఘం ద్వారా పనిచేస్తున్నాను. ఆసక్తి లేకపోతే ఏది అది ఆసక్తి ఉంటేనే మనం చేయగలుగుతాం. అలాగే మనమే ఇంటిని కూర్చున్న ఆసక్తి మనకు ఉండాలి. దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి, సంఘాలను ఆత్మ సంబంధం నడిపించాలి. మరి ఈ ఏరియాలో ఎలా ఉన్నారు? క్రీస్తు సంఘాలు ఏంటి, మామూలు ఏంటి సంఘాలు ఎలా ఉన్నాయంటే ఎవరికాడికి వచ్చింది తినేయటమే. మరి నేను ఏరియాలో సేవకుడు అయిన తర్వాత క్రీస్తు సంఘం అంటే అందరికీ డబ్బులు తెచ్చుకోవడం కాదు. క్రీస్తు సంఘం అంటే క్రీస్తులాగా బ్రతికేవాళ్ళు, రక్షించబడిన తర్వాత ఆత్మ సంబంధంగా బతికేవాళ్ళు అని చెప్పేసి నేను ఎక్కువగా ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాను ప్రభు సంఘంలో. మొత్తం మీద డెవలప్ అయింది కదా, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిందా లేదా? మరి నేను నా డబ్బుల కోసమే, నేను నా సపోర్ట్ కోసమే పనిచేసాను అనుకో, నాకు జనం ఉంటారు, భోజనం పానీయాలు ఉంటాయి, కారు ఉంటుంది, లేకపోతే లగ్జరీ ఉంటుంది. మరి నేనేం చేశాను? ఒక మోడల్గా ఉండడం కోసం అవన్నీ ఏమీ ఆశించుకోకుండా ధనం ఉన్నదన్నట్టుగా బోధిస్తూ, క్రైస్తవం అంటే ఇది, సంఘం అంటే ఇది, సంఘం అంటే పరిశుద్ధులు, ఎవడైనా వ్యభిచారం చేసినా లేకపోతే జాగ్రత్త చేస్తున్నా నిలేసేయాలి అని చెప్పేసి ఎక్కువగా అలా అన్ని జన్లు కానుకలు వేయకూడదు, బాప్తిసం పొందిన వాళ్ళే కానుకలు వేయాలి అని చెప్పేసి మరి ఎక్కువగా ఇది స్ప్రెడ్ చేశాను ఈ చుట్టుపక్కల. అంటే ఆసక్తి భక్షించింది. మన సంఘం ఇలా ఉండాలని. సంఘం అంటే ఏదో కులం ఆ రకంగా ఇలా కాదు, ఆదివారం వెళ్ళొచ్చేది కాదు. ఎవడిష్టం ఉన్నట్టు బతికేసి ఆదివారం నాడు వచ్చి కూర్చుని ప్రభురాత్రి పోయిన కానుకలు వేసేది కాదు సంఘం అంటే ప్రత్యేకంగా బతకాలి. ప్రత్యేకంగా బతకకపోతే బయటికి నీ ఇష్టం ఉన్నట్టు బతుకు. కానీ ఇచ్చలవిడిగా బతుకుతూ, అంటే వ్యభిచారము, జారత్వాలు అయ్యే కదా, ఈ ఇచ్చలవిడిగా బతుకుతూ నువ్వు ఆరాధనకు వచ్చి పాటలు పాడేస్తాను, వాక్యం చెప్పేస్తాను అంటే ప్రభు సంఘంలో అలాంటి నాట్ అలౌడ్. మరి ఇవన్నీ ఖండితంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఖండితంగా చెప్పుకురావడం బట్టి కొంత స్ప్రెడ్ అయింది. మీకు అర్థమైంది అర్థమలేదా? మనం కొద్దిమందే ఉన్నారు, జనం ఉంటారు మరి అంతే. కొద్దిమందే ఉన్నారు, ఆ కొద్దిమంది ద్వారా మంచి పని జరుగుతుంది. 100 మంది ఉన్నారు, వాళ్ళకాలం వండుకుని తింటారు నెలాఖరికి వచ్చేవాడికి. ఇంకొకరికి ఎవడో ఆ 100 మంది భోజనాలు ఎట్టుకెళ్ళి ఎవరికీ పెట్టరు. అదే కాబట్టి ఇక ఫ్యామిలీ అంటే సంవత్సరానికి ఒకసారి పెట్టుకున్నాం, అవునా? ప్రతి నెల తినేతనే ఇంట్లో ఉన్నాయి కదా, ఇంట్లో భోజనాలు ఉన్నాయి కదా, మీకు చికెన్ వండుకోగలరు, మటన్ వండుకోగలరు. మీ భోజనాలు ఎట్టుకెళ్ళి బీదలు ఉన్నారు, నువ్వు అనాథాశ్రమానికి ఇచ్చేయండి. అది సంఘం చేయాల్సిన పని. ఏళ్ళకెళ్ళి కొడుకు తినేస్తామేంటి? సంఘము భోజనం లేనుడు భోజనం పెట్టాలి. అది చాలా మటుకు మనం వెలుగులోకి తీసుకొచ్చాం. మరి అంటే ఉన్న వాస్తవాల్ని చేసి చెప్పుకొచ్చాం అన్నమాట. మరి ఆ ఉండటం వల్ల ఈరోజు మనతో ట్రైనింగ్ అవుతున్న వాళ్ళందరూ సంఘం అంటే ఏంటో జాగ్రత్తగా ఎచ్చలవిడిగా బతుకుతూ సంఘంలో నడిపించడం, ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం ఇలాంటివి లేవు. తేడా ఉన్నాడంటే వాళ్ళ భార్య చెప్పేస్తుంది, ఇది తేడా ఉన్నాడు, వీడు పనికిరాడండు అని చెప్పేస్తుంది ఫోన్ చేసేది. అయితే ఆయన ఆపేయండి చెప్పడం ఒకటి అని చెప్పేస్తాం అంతే. మరి ఈ క్రమం లేదు కదా. ఇంతకుముందు సంఘం అంటే పాస్టర్ గారిది, సంఘం అంటే ఎవరిది? వచ్చిన డబ్బులన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోవడం. సో అంతే.
సహోదరులు ప్రేమించాలి, హాస్పిటల్లో ఉన్నప్పుడు అందరూ కొంచెం డబ్బులు పోగు చేసి పట్టుకెళ్ళి ఇవ్వాలి, ఇవన్నీ మరి నేర్పించంగా. అది ఏం లేవు సంఘంలో. ఎవడో బాగుపోతే ఆడు పడతమే బాధ అక్కడ. అంతే. మనమే నేర్పించాము గ్రంథంలోది. ఏ నేర్పించామంటే ఎవరికైనా సంఘంలో బాగోపోతే సంఘంలో కొంత డబ్బులు పోగు చేసి హాస్పిటల్ ఉన్న ఆయనకి పట్టుకెళ్ళి ఇవ్వండి, ప్రార్థన చేసినండి అని చెప్పేసి నేర్పించాం. అది అలవాటు చేసాం. మన దగ్గర ఉన్న వాళ్ళందరూ అలవాట్లు చేసుకున్నారు. అంటే ఏదైనా మరి నేర్పించడం బట్టే కదా ఇలాగా ప్రోత్సాహం, అంతే కదా. లేదా నేను వాకింగ్ చెప్తాను కాబట్టి నాకు అట్టుకు చేసేయండి ఇక్కడ అంటే నేను అభివృద్ధి అయిపోతాను. కానీ ఈ సత్క్రియలు అలవాటు అవ్వన్నమాట. అందుకు మనం పత్యం చేస్తా కొన్ని మంచి పనులు నేర్పించామన్నమాట. నాకు ఇమ్మంటే ఇచ్చేస్తాను కదా ట్రైనింగ్ అయిన వాళ్ళను, అవునా కదా. అది కానీ మనం ఎవరో బాగోలేదు, మనందరూ 1000 రూపాయలు వేసి పంపారు. మరి శ్రీను వచ్చాడంటే మరి కృతజ్ఞతగా మన దగ్గరికి మనం ఆ రోజు కొంత ఏదో పంపించాం కానీ ఆ కృతజ్ఞతగా ఇలా పరుగులెత్తుకు రావడం జరిగింది. అంటే ఆ ప్రేమ అన్ని సంఘాల్లో ఉండాలి. అది మనం ఇప్పుడు భక్షించాలి మనలో. నేను పనిచేస్తున్న స్థానిక సంఘము వాక్యానుసారంగా ఉండాలి, నేను వెళ్తున్న సంఘము వాక్యానుసారంగా నడిపించాలి. అది ఎవడైనా ఎదురుసారి వెళ్ళి వాక్యం చెబుతుంటే నువ్వు అర్హుడు కాదురా బాబు అని చెప్పి అండి అవసరమైతే కూర్చోబెట్టాలండి. లేదా వాడు బలవంతుడిగా ఉన్నాడు అనుకో భౌతికంగా, ఆయన ఏం చేయాలంటే మనకి ఎప్పుడైనా వాక్యం ఇచ్చినప్పుడు మొదలు కొంతమందికి 5 అధ్యాయం చదివి ఇలాంటి దుర్మార్గులను అసలు బైబిల్ కాదు కదా, ఆడి కాను కూడా పట్టకూడదు అడిగి అని చెప్పేసి చెప్తే ఆడి జీవితం వాడికి అర్థమైపోద్ది. అప్పుడు ఆడే ఆటోమేటిక్గా పక్కకు పోతాడు. అలాగా అపవిత్రులను అపవిత్రులు పోకుండా మార్గం ఇది. క్రైస్తవం అంటే అపవిత్రులు పోకూడని మార్గం. మరి అపవిత్రులు వస్తున్నారంటే ఈ సేవకుడికి అవసరం ఏది? వాళ్ళు ఇచ్చే బహుమానాలు, ఆ దుర్నీతి వాళ్ళకి బహుమానాలు కావాలి వీడికి, ఈ సేవకుడు అనబడేవాడికి. కాబట్టి ఆడు తప్పుడు ప్రార్థన చేయమంటాడు, వ్యభిచారిని ప్రార్థన చేయమంటాడు, వ్యభిచారిని పాటలు పాడమంటాడు. మీకు అర్థమైందా? అది పాప. ఇప్పుడు ప్రాణం ప్రభు ఏమన్నాడు, ఎప్పుడు చేయొద్దు అన్నాడు యోహాను 8వ అధ్యాయం. ఎప్పుడు అది అలాంటి వాళ్ళు కావాలి ప్రభుకి. నువ్వు చేసావు క్రైస్తవుడు కాకముందు జాగ్రత్త చేసి వ్యభిచారం దొంగతనం చేసావు లేదా హత్యలు చేసావు, కానీ బాప్తిసం పొందావు మానేసావు. అది కదా ప్రభువు కావాలి. అమ్మాయికి ఎప్పుడు చేయొద్దు అన్నాడు అంతే. ఇంకా ఎప్పుడు పాపం చేయకుండా ఉండటమే కదా సంఘం అంటే. క్రైస్తవులు పాపం చేసేసి ధైర్యంగా కూర్చోవడం ఏంటి? అంటే ఎలేసి వాళ్ళు లేక నువ్వు అర్హురాలు కాదు. నువ్వు అలాంటి ఎలి మొదటి నుంచి ఉంటే ఇప్పుడు లోకంలో పొలాల్లో ఉంటుంది, ఈ కొన్ని ఎక్కువ శాతం ఉండదు, కొద్దిగా ఉంటుంది. కానీ సంఘంలోకి వచ్చేటప్పుడు ఎవడిష్టం ఆడిది, ఎవడిష్టం ఉన్నాడు బతికేసి ఆదివారం వచ్చి కూర్చొని వాళ్ళు కానుకేసి వెళ్ళిపోవడం అంతే. అదే సంఘం అంటే, అదే దేవుని ఆలయం అంటే. దేవుని ఆలయం పరిశుద్ధమైంది, అవునా కదా. మరి దేవుని ఆలయం పరిశుద్ధమైనప్పుడు అపవిత్రులు ఎందుకు ధైర్యంగా ఉంటున్నారు? అందులో అపవిత్రుడు ఎందుకు రొట్టు ముట్టుకుంటున్నాడు? అపవిత్రుడు ఎందుకు కానుకేస్తున్నాడు? అపవిత్రుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? మరి వీళ్ళందరినీ వెలియబడినోళ్ళే కదా. మొదటి 5 అధ్యాయులు వీళ్ళందరినీ ఏం చేయాలి? వెలియాలి కదా. మరి ఏది ఏలేది? క్రీస్తు సంఘాల్లో ఏలైతే డైరెక్టర్లో వెలియాలి ముందు. ఎందుకంటే వాళ్ళే ముండలు ముట్టాకోరు వీళ్ళు. అమెరికా నుంచి వచ్చిన డబ్బులతో శుభ్రంగా ఇచ్చలవిడిగా బతుకుతూ భార్యలు మార్చేస్తున్నారు వీళ్ళు, అవునా. ఏలేయాల్సింది క్రీస్తు సంఘాలు వేయాలనే. ఈ దుర్మార్గులు ముందు వేలేసి మీరు నువ్వు వాకింగ్ చెప్తా కుదరదు అబ్బాయి, నువ్వు కూర్చో అని చెప్పేసి సంఘం వేయాలి. ఏది దొమ్మేదేళ్ళకి బతుకు మార్చుకోండి, భార్యలు మార్చేస్తున్నారు మీరు. అలాంటి దుర్మార్గులు అయిపోతుంది. దేవుడు తప్పించుకోలేడు, దేవుడి దగ్గర నుంచి మరి కనబడుతున్న సంఘం ఏం చేయాలి? వాడితో సహవాసం ఎందుకు చేయాలి? వాడి దగ్గర ఎందుకు రూపాయి తీసుకోవాలి మనం? మీకు అర్థమైందా? అందుకే నన్ను ఎవడో ఈ డైరెక్టర్లు అయినా కూడా వచ్చి అలా జీవన్ బాబు అని రాని పిలవకుండా బాబు అసలు అది పిలవకుండా అంటారు. ఊరు వాడా అంటారు అంతే. అక్కడికి వెళ్ళి అయిపోతుంది. నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు జాగ్రత్త మాట్లాడతారు. ఎందుకంటే తెలుసు కదా రాజకీయ నాయకులు అంటారు వీళ్ళు. రాజకీయ నాయకులు వాడికి వ్యతిరేకంగా తిట్టావా వీడు మన పార్టీ కూడా కాదు అని పక్కన వాళ్ళు ఎలాగెట్టేస్తారు వీళ్ళు అంతే. ఆ మీద మరీ ఫోకస్. ఒక ఆయన అడిగాడంట, జీవన డైరెక్ట్లు తిడతాడంట కదా. నేను ఎందుకు తిడతాను? తప్పు చేసేవాడు గ్రంథం చెప్తుంది
నాకు ఎందుకు కసాల్లో అందరూ కన్నా పోనీ ఎవడో నాకు సపోర్ట్ చేయలేదు అనుకో, ఎవడో ఆడి మీద కసి ఉంటుంది ఉదాహరణకి. వీళ్ళందరి మీద ఎందుకు అని అంటే వీళ్ళే సంఘాలని భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళు. ఏది ఏది మన క్రైస్తవంలో అది. అందుకని వాళ్ళు తప్పు చేసి వాక్యం చెప్పనకూడదు, రానకూడదండి అసలు. అడిచ్చే 1000, 2000, 3000 కోసం వాడిని స్టేజ్ ఎక్కనకూడదండి. నువ్వు చెప్పడానికి అర్హుడు కాదు. నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, జాగ్రత్తం చేస్తున్నావు, తాగుతున్నావు, నువ్వు వాక్యం చెప్పడానికి పనికిరాదు నువ్వు అని చెప్పేసి పక్కనెట్టగలిగిన సమర్థం ఉండాలి. అది నేనున్నాను కాబట్టి నన్ను ఎవరు రానవాడు. నేను పెట్టుబడి పక్కన మీకు పనికిరారు అబ్బాయి అని చెప్పేసి. ఒక ఆయన నేను తప్పు చేస్తానే చెప్పాను, నేను నీతో సహవాసం చేయలేనని చెప్పేసి అంతే. నీతో సహవాసం చేయలేనని చెప్పేసి పక్కకు తప్పుకున్నాను అంతే. తప్పు చేస్తున్నాడని తెలిస్తే నాకు అసహ్యం. అది వ్యభిచారం చేసిన అంటే బైబిల్ని బోధించేవాడు తప్పు చేశాడంటే వాడు అసహ్యం. ఆడు కొత్తగా బాప్తిజం పొందినోడు, ఆడు తెలియదు, గమ్మున ఏదో ట్రాప్లో పడ్డాడు. ఆడు జాగ్రత్తగా మనము ఆని మార్చాలి. అందుకు బోధించేవాడే మందు తాగుతున్నాడు, బోధించేవాడే వ్యభిచారం చేస్తున్నాడు, బోధించేవాడే జాగ్రత్తం చేస్తున్నాడు అంటే ఆయన ఏం చేయాలి అసలు అండి? ఆయన అసలు ఆయన ఎవడు అసలు సంఘంలో వాక్యం బోధిస్తున్నవాడు ఎవడు ఇచ్చాడు అవకాశం వల్ల ఆడికి? ప్రభు సంఘంలో చెప్పడానికి అధికారం ఎవడిచ్చాడు? ఎప్పుడు ఎన్నాళ్ళు లాగుతారు? ఏలైతే లాగుతారు. అదే ఇప్పుడు ఎప్పుడు ఎన్నాళ్ళు లాగుతారు? వీళ్ళు వెళ్ళిపోతారు అగ్నిలోకి తప్ప లాగలేరు. తెలియక తప్పు చేస్తున్న వాడు లాగాలి. ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు, తెలియదు, వాడు అలా పారిపోతున్నాడు, ఆయన అలా అట్టుకుని లాగొచ్చు మనం. వాడికి అగ్గేం తెలియక అట్టుకుంటాకి వెళ్తాడు, ఆని లాగాలి. లేదా అక్కడే ఉంటాడు ఏం తప్పు తెలియక. అది అంటే ఆయన లాగాలంటే ఏంటి? ఆయన ముందు అతను తెలుసుండి తప్పు చేస్తున్నావు, ఏం లాగుతావు? తెలుసుండి ఇప్పుడు ఇప్పుడు ఒక ఆయన్ని అడిగాను నేను ఒక ఆయన్ని అడిగాను, ఏమయ్య మా శాఖలో అడిగాను, క్రిస్మస్ చేయొచ్చా అని. చేయకూడదు తమ్ముడు అన్నాడు. మరి ఎందుకు చేస్తున్నాడు? జనాల కోసం అన్నాడు. అని మారుతామా? అంతే. అలాగే క్రీస్తు సంఘంలో ఉన్నాడు, వాడు తప్పు చేసేవాళ్ళు ప్రోత్సహిస్తున్నాడు. తెలుసు. ఎందుకు చేస్తున్నావు? డబ్బులు. ఆయనే మారుతాం మనం? ఆడు మారాడు, ఆడు కట్టినాడు అన్నమాట. అందుకని దేవుని పిల్లలుగా మనము తెలియక తప్పు చేస్తున్నారు అనుకోండి, తప్పు తమ్ముడు, మనం చేయకూడదు. వ్యభిచారంగా జాగ్రత్తగా చేయకూడదు. మనం ప్రభువుకు ఏకదేహమై ఉన్నాం కదా, ప్రభుతో పాటు. ప్రభు శరీరంలో ఏ అవయవం కూడా తప్పు చేయదు, కానీ మనం తప్పు చేయకూడదు, నువ్వు మానే అని చెప్పేసి తెలియక తప్పు చేస్తున్న వాడిని వాడి కోసం ప్రార్థన చేసి వాడు నడిపించాలి. ఈడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బోధిస్తూ ఈడు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్న వాడిని ఆడిన అగ్నిలో ఏం ఆడుతాం? ఆడుతూ ఉంటే మనం వెళ్ళిపోతాం. 50 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఏంటంటే క్రీస్తు సంఘంలో పరలోకం వెళ్ళిపోతాడు. నేను అందరినీ వీళ్ళందరికీ యుద్ధ విరోధి అయిపోయినంటే క్రీస్తు సంఘంలో ఉన్నవాడు శాస్త్రి పరిచయలు అంటాడు. ఒక దేవదాన కూడా ఖచ్చితంగా చెప్పాడు అనమాట. దేవదాన గారు కూడా ఏమన్నారంటే వీళ్ళు శాస్త్రులు పరిచయలు ఆయన క్రీస్తు సంఘం వాళ్ళు బోధించేవాళ్ళు ఎక్కువ మంది. అలాగే భక్తిపరులు ఉన్నారు, మళ్ళీ తీసి పడేయకూడదు. అది అయితే నేను ఉన్నాను కదా మరి అలా టైంలో. కాబట్టి శాస్త్రులు పరిచయలు ఆయనలో శాస్త్రులు పరిచయలు బోధిస్తారు, అద్భుతంగా మాట్లాడతారు, కానీ వీళ్ళు ఏది చేయరు. ఇక మా శాఖలకి ఏమీ తెలియదు, లేదు 4 రూపాయల కోసం పోట్లాడుతున్నారు, వాళ్ళు తీసిపడే పక్కకి. క్రీస్తు సంఘం వాళ్ళు ఎవరు బోధించి తప్పు అని తెలిసింది తప్పు చేసేవాడు, తప్పు అని తెలిసిండి తప్పు చేసేవాడు. వీళ్ళు కదా వెళ్ళేయాల్సింది అసలు. మీకు అర్థం లేదా? అలాంటి దుర్మార్గుల్ని మనం ఎప్పుడైతే స్టేజ్లు ఎక్కిస్తున్నామో వాడికి అది గొప్పవాడు అనుకుంటున్నాడు, తప్పు చేస్తూ కొనసాగుతున్నాడు అనమాట. ఏదో ఒక స్టేజ్ మీద నువ్వు పలాంతో తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేసేవాడు పనికిరావు నువ్వు వాకింగ్ చెప్పడానికి. కానీ ఏదో ఒక స్టేజ్ మీద ఆయన దింపేస్తే ఆడికి సిగ్గు వస్తుంది, మారితే మారుతాడు, లేకపోతే మానేస్తాడు. అలా వెలేయాలి. క్రీస్తు నందు ఉన్న వాళ్ళు పరిశుద్ధులు అలాంటి దుర్మార్గులు వెలేస్తే ఎవడు చెప్తాడు? మీకు అర్థం లేదా? అందుకని వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు తప్పుల్ని. ఊళ్ళో వాళ్ళు కులంలో తప్పు చేసేవాడి దగ్గరికి వెళ్ళి మనం అప్పు అడుగుతాం. ఉదాహరణకి ఆడు తప్పు చేస్తున్నా మనం మాట్లాడడం, ఆడు బతుకు ఆడితే నాకు ఎందుకు వచ్చిన గొడవ, నాకు అప్పు ఇచ్చాడు అనుకోండి, అంతేనా?
ఆయన ఫేవర్ చేయాలి అని ఏమి అనకూడదు. అది లోకం, అదేంటది లోకం. వాడు మనకు సంబంధం లేదు, వాడు మనకు సంబంధం లేదు. అది చేసుకుంటాడు, మనకు అనవసరం. ఆడ దుర్మార్గుడని ఏడ్చారని ఆడ దగ్గరికి అప్పు తెచ్చుకుంటాం, మనం మళ్ళీ ఇచ్చేస్తాం. వాడు మనకు సంబంధం లేదు. ఇది ప్రభువులో ఉన్నవాడిని మన సహోదరుడు తప్పు చేస్తే మరి గద్దించాలి కదా. ఏంటయ్యా తప్పు చేస్తున్నావు, తప్పు చేసి ఎవరికయ్యా నువ్వు చెప్తున్నావు అని చెప్పేసి హెచ్చరిక చేయగలిగితే ఈనాడు క్రైస్తవం ఎంతో అద్భుతంగా ఉంది. నన్ను కేవలం డబ్బు కోసం తలంచుతున్నారనమాట. నాకు ఇన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా నేను అడిగేది ఎవరైనా భక్తి పనులను అడుగుతాను. ఎవరైనా ఏదో ఒక బైబిల్ స్కూల్ ఏమైనా ఉంటే నాకు కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి ఆర్థికంగా అని అడుగుతాను తప్ప దుర్మార్గంగా బతుకుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పట్టుకోను, అడగను. అలా భక్తిగా బతుకు వాళ్ళు ఉంటారు కదా డైరెక్టర్లో కూడా, ఎవరో 100 మందికి ఒకడు. అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగొచ్చు, అయ్యా ఇలాగ బతుకుతున్నాను, కొంచెం ఎంతోమంది ట్రైనింగ్ ఇస్తున్నాను, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పొచ్చు. కానీ ఈ తప్పు చేస్తున్న వాళ్ళని, తప్పుడు వాళ్ళని ఎవరిని కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. అందుకే నేను ఎలా ఉండిపోయాను కారణం. మీకు అర్థమైందా? ఏదేమైనా మాదిరిగా ఉన్నాం, ఏదేమైనా మాదిరి. అందుకని ప్రభువునందు విశ్వసించండి. సంఘం పట్ల మనకు కూడా ఆసక్తి ఉండాలి. మనం వెళ్తున్న సంఘం ఎవడెత్తినా ఎవడిష్టం ఎవడు మారడు చెప్పాలి. చెప్తూ ఉంటే వాళ్ళకే హృదయాలు మండి మనల్ని గెంటేయటమో లేకపోతే వాళ్ళు వెళ్ళిపోవడమో జరుగుతుంది. మనకి ఎందుకులే అని అనుకుంటే దేవాలయం పట్ల ఆసక్తి ఇంకా నాకు మొదట్లో ఇది అర్థమైంది. నాకు ఎందుకులే అనుకుంటే నా పిల్లల చదువులు, నా భార్య, నా ముఖ్యం, నా ఇల్లు నేను అనుకుంటే జీతాల కోసం వాళ్ళు ఏమనుకుంటే నోరు మూసుకుంటాను. నేను ఎవడు బైబిల్ స్కూల్లో ఎట్టడు. ఎందుకంటే కారణం ఇది ఇలాగే ఉన్నదన్నట్టుగా చెప్తే ఆడికి మండిపోదా? తప్పుడోడు అంటే మండదా? అది అందుకని దేవుని పిల్లలుగా నేర్చుకున్న మనకు కూడా ఆసక్తి ఉండాలి. ప్రభువుకి దేవాలయం పట్ల ఎంత ఆసక్తి ఉందో ప్రభునందున్న మనకు కూడా మనం పనిచేస్తున్న సాని సంఘాలు కానీ మనం వెళ్తున్న సంఘాలు కానీ ఆత్మ సంబంధంగా నడిపించడంలో మనకు తృష్ణ ఉండాలి. లేదా మనం వాళ్ళు మారకపోతే మనం పక్కకి వెళ్ళిపోయి శుభ్రంగా మనం ఇంట్లో మనం ఆరాధన చేసుకోవడం బెటర్. వచ్చిన డబ్బులు ఎవరికైనా బేదలకి దిక్కులోకి ఖర్చు పెట్టడం మంచిది. ఆడు మారలేనప్పుడు ఇది నా సంఘం అన్నాడు. ఇప్పుడు వీళ్ళు అన్నారు పంతకొస్తోళ్ళు, మా సంస్థ మా రూల్ అన్నాడు. నీ సంస్థలో ఉంటే నేను పాడైపోతాను, బైబిల్ సంస్థలో ఉండాలి నేనని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. మరి నేను బాగుపడ్డానుగా, ఎదిగాను కదా ఆత్మీయంగా. నేను కనుక అక్కడే ఉండిపోతే, వాస్తవాలు తెలిసినా సరే అక్కడే ఉండిపోతే నా జీవితం ఎంత అద్భుతంగా అవ్వదు చూసారా. అందుకే అది అందులో ఉంటే ఎదగనని తెలిసినాక అర్థమై వాస్తవాలు ఇంటికాడ పెట్టుకున్నాం ఆరాధన హాయిగా ఉంది. మనతో పాటు కొంతమంది క్రీస్తులకు వస్తే వాళ్ళతో పాటు ఆరాధన చేస్తున్నాం, సంఘం ద్వారా కొంత మంచి పనులు చేస్తున్నాం చూసారా. ఆసక్తి ఉండాలి అన్నమాట, కాంప్రమైజ్ అవ్వకూడదు. పోనీ అలా బతుకుతాల బతకని మనకి మనం బతుకుదాం అనుకోండి. ఈ చెయ్యి పాడైపోతే ఈ చెయ్యి కూడా పాడైపోతుంది కొన్నాళ్ళకి. అందువల్ల ఈ చెయ్యి పాడవకముందే మనం తీసేయాలి. అదే అంటారు సరిపోద్ది. మొత్తం చెయ్యి అంతా ఇల్లు మొత్తం ఒళ్ళంతా కాలిపోద్ది. అందుకని మనం బాధ్యత తీసుకోవాలి. అపవిత్రంగా ఇప్పుడు తెలియ లోకంలో కూడా వ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి సువార్త చేయాలి. బాబు ప్రభు ఎందుకు వచ్చారు, మీరు ప్రభులోకి వస్తే నెమ్మది ఉంటాడు, పరలోకం ఉంటుంది అని చెప్పామనుకో, వాడికి అర్థమయ్యి వాడు మారుతాడు. ఆడి దగ్గరికి వెళ్ళాలి మనం. కానీ ఈ తప్పు చేస్తూ తప్పు అని తెలిసి తప్పు చేస్తూ బోధించే వాడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్నామంటే మన జీవితంలో ఎప్పుడూ ఎదగలేము. అందుకే నేను సీరియస్గా ఉంటాను. కారణం ఈరోజు కూడా ఆర్థిక సమస్యలు అనేవి నన్ను అణిచివేసినాయి తప్ప అసలు నేను ఎవ్వడికే ఇంకా సీరియస్గా చెప్పుకోండి. మీరు పాత క్యాసెట్ ఏనండి, అది కూర్చోలేకపోయేవారు వచ్చిన వాళ్ళు కూడా. అంటే అంత సీరియస్గా చెప్పుకోండి. కారణం అలా బతకలేదు. మానే ప్రభు ఏం బతమాతలేదు కదా, మానే. ఎవరు బలవంతంగా ఎవరు బతకమానమంటున్నారు? ప్రభువే బలవంతం వేస్ట్ అన్నారు కదా. మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా అన్నాడు. అంతే, రొట్టెల కోసం వస్తున్నారు కదా, వెళ్ళిపోతారు అనుకుని వెళ్ళిపోను అన్నాడు ఆయన. అన్నాడు అంతే. ఎందుకంటే మన కాదు 4 మాటలు చెప్పి జనాలు చెప్తాను నేను అంటే ఎందుకు? మనం మారాలి కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి తొందరగా నాకు చెప్పకుండా వచ్చేసేమంటున్నారు వీళ్ళు. ఏంటి ఎంబడి చేస్తున్న వాళ్ళు. అప్పుడు ఆలోచన
మీరు రొట్టెల కోసం వస్తున్నారు నాకు తెలిసింది అని చెప్పేసి ఇప్పుడు అంతే భోజనాలు లేకుండా మీటింగ్ లేదు ఇప్పుడు. డబ్బులు విడిగా ఎవడిచ్చినా తీసేసుకోవడం ఖర్చు పెట్టేయండి. అది పరిశుద్ధమైన సంఘం, క్రీస్తు సంఘం. ఆలోచన చేయండి ఒకసారి. ఏంటది ఆరాధ్యం 63 ఆరాధ్య 63 వచ్చినమా? తర్వాత 3 మన టైం ఉందా? అయిపోయింది. చదువుకొచ్చేయండి. మామూలుగా మీరు చదువుకొచ్చేస్తే ఇది 6:63. అదే మీరు కూడా వెళ్ళిపోవాలన్నారు కదా, రొట్టెల కోసం వచ్చారన్నదా? యెహోషువ ఆరాధ్యము 20 వచ్చిన 27 26. అంతే, మీరు రొట్టెల కోసం వస్తున్నారు, మామూలు కాదు అసలు. ఏమండి మనము అంతే ఇష్యూ వచ్చేది అంతే డైరెక్ట్. ఇప్పుడు తెలియని వాళ్ళకి బాబు నాయన అని చెప్పాడు, ఇది చిన్న చెట్టు, ఇదేమో మామిడి చెట్టు అని చెప్పాలి. పెద్ద అయిన తర్వాత కూడా దాన్ని ఏం చెట్టు అని అడిగితే ఇది మాంసరా దరిద్రుడా అని చెప్పేసి గట్టిగా చెప్పి నడిపించాను. నేను సీరియస్గా చెప్పకపోతే కనుక చాలామంది మారకపోతుంది. అందుకే మన క్లాస్కి ఒక మంచి సామెత ఉంది, ఎవడన్నా మారకపోతే కనుక తామరాడు అంపండి. నీకు అర్థమైందా? అదే బయట చెప్తారనమాట, మారట్లేదాడు తామరాడు అంపండి క్లాస్కి. మారతాడా పోతాడా రెండు. అది అంటే ఎందుకంటే మనం దేవుడి పిల్లగా మనకు బైబిల్ నేర్చుకుంటున్నాం వాళ్ళు మరి బైబిల్గా బోధించాలి కదా. అంతే కదా, సరైపోతాడు లేదా పోతాడు. ఇది మనకు సెట్ అవ్వదు అని పోతాడు అంతే. ఏమండి క్రైస్తవ జీవితం కష్టమేంటి? పొద్దు నుంచి పనికి వెళ్తాం, కష్టపడి వస్తాం, భోజనం చేస్తాం, కాసేపు ప్రార్థన చేసి పడుకోవడం, కష్టమేముంది? ఎవడైనా ఆపదలో ఉన్నాను అంటాడు, మనకున్న దాంట్లో ₹1 ఇస్తాం. తర్వాత తప్పు చేసే వాళ్ళని ప్రోత్సహించాం, కష్టమేముంది? తప్పు చేయాలని ఆలోచనలు వస్తాయి, వాక్యం హృదయంలో పెట్టుకుని తప్పు చేస్తే మనం శిక్ష అందించాలి, నరకానికి పోవాలి, ఎందుకు ఈ తప్పు చేయటం అని చెప్పేసి యథార్థంగా ఉంటాం. కష్టమేముంది? తప్పు చేసేవాడు కష్టం, కానీ తప్పు చేయలేనివాడు కష్టమేమీ కాదనమాట. రైట్, ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మా ప్రియ తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అని దేవా, మమ్మల్ని ప్రేమించి ఆరోగ్యాలు ఇచ్చి ఆయుష్ ఇచ్చారు నాయన. అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండమని మీరు తెలియపరిచారు, అలాగే జీవితంలో జాగ్రత్తగా ఉండాలని బోధించారు. అలాగే మా ప్రభువు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారని చెప్పి మా తండ్రి యోహాను సువార్తలోను మొదటి పత్రికలో చెప్పడం జరిగింది. ఆ విషయాలను ఆయన మా తండ్రి మేము నేర్చుకున్నాం. మా ప్రభువు ఈ లోకానికి నాయన మీ దగ్గర నుంచి శరీరధారిగా వచ్చారని ఉదయపూర్వకంగా విశ్వసించాం నాయన. ఒకవేళ శరీరధారిగా రాలేదన్న వాళ్ళని మేము వాళ్ళతో సహవాసం చేయకూడదని ఆనాడు ఈనాడు మా తండ్రి బోధ అవసరమని ఎరిగి మా ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు, ఇదిగో అనేక రుజువులు అనేక మంది విశ్వసించారని చెప్పి యోహాను సువార్తలో మేము చూస్తున్నాం నాయన, మేము నేర్చుకుంటున్నాం. మా తండ్రి యోహాను సువార్త మా తండ్రి ఎంత ఉన్నతమైందో, ఎంత మానవ జాతి అందరూ కూడా మా ప్రభుని ఏమని ఒప్పుకోవాలో, ఏమని విశ్వసించాలో, మా ప్రభుని యేసుక్రీస్తుని విశ్వసించడం వల్ల ఎంత భాగ్యం అంటే నిత్య జీవం ఉందనే సంగతి నాయన మా తండ్రి మేము గ్రహించాం. అలాగే బోధించడానికి కూడా తగిన సహాయం దయచేయండి. మా సహోదరులు వారి కుటుంబాలు వారి అవసరాలు తీర్చండి నాయన. ఇదిగో తండ్రి, ఇక్కడ తామరాడు క్రీస్తు సంఘం ద్వారా జరుగుతున్న ఈ పనిని మీరు విస్తరింప చేస్తున్నందుకు కృతజ్ఞతలు. నేర్చుకుని వెళ్ళిపోయిన వారు నేర్చుకున్నామని బలపరచాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన ఈ క్లాస్ రూమ్ని నాయన మా తీర్చిదిద్దడానికి ఇక్కడ ఉన్న మా సహోదరులందరూ వారి ప్రయాసం, వారి ఆర్థిక సహకారంతో మా తండ్రి నాయన ఈ ఈ యొక్క మా తండ్రి శుభ్రం చేశారు నాయన. ఇది పరిశుద్ధులు అనేక మంది వచ్చి నేర్చుకోవడం కొరకు ఇది ఒక మంచి క్లాస్ రూమ్గా, అలాగే ఆరాధన కూడుకునే స్థలంగా ఏర్పాటు చేసినందుకు మీ స్తోత్రాలు.
వారికి రావాల్సిన ప్రతిఫలాలు మా ప్రభునందు వారికి అనుగ్రహించాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇలాగా మేము అందరం అనేక మంది క్రీస్తునందు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ప్రోత్సహిస్తూ నేను మా ప్రభువులో ముందుకు సాగినట్లుగా సహాయం చేయమని, మా ప్రభువు మా కొరకు మా పాప క్షమాపణ కొరకు వచ్చారు కాబట్టి మేము పాపం చేయకుండా బ్రతకాలని మేము నేర్చుకుంటున్నాం నాయన మీ గ్రంథం ద్వారా. అలాగే మా సహోదరులు వారి కుటుంబాలు నడిపించినట్లు సహాయం చేయమని, మీ చిత్త మీద మరొక వారంలో మేము అందరం కలిసి సంతోషించడం దయ చూపించమని మా ప్రభువుని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ ఆల్కల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి 7-8 తరగతులు 7-8 తారీఖులు మామూలుగా క్లాసులు జరుగుతున్నాయంట. ఆల్కల్లో ఎవరైనా వెళ్తే ఇది మన నిర్మాణంలో క్లాస్ పెడుతున్నారు కదా, ఎస్ఆర్ఎల్ పెట్టడం పెడుతున్నారంట. రేపు సాయంత్రం వస్తారు.